नमस्ते सर। नमस्ते नमस्ते मैडम। शुभ शाम जी। शुभ शाम जी। शुभ शाम जी। शुभ शाम जी। ఓకే స్టార్ట్ చేద్దాం. ఇంకా జాయిన్ అవ్వండి. సో ఈలోపు మనం ఇప్పటివరకు నేర్చుకున్న కాన్సెప్ట్స్ని ఒకసారి రీకలెక్ట్ చేసుకుని ముందుకు వెళ్దాం. సో ఇప్పటివరకు మనం నేర్చుకున్న కాన్సెప్ట్స్లో హూ హో హై హై అంటే ఎందుకు ఉపయోగపడ్డాయి? ఇవి మనం ప్రస్తుతం ఎక్కడున్నాము, ఎలా ఉన్నాము చెప్పడానికి ఉపయోగపడ్డాయి. ఓకే, మనం ప్రస్తుతం ఎక్కడున్నాము, ఎలా ఉన్నాము చెప్పడానికి. నేను ఉన్నాను, నువ్వు ఉన్నావు, అతను ఉన్నాడు, ఆమె ఉన్నది, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, ఇలా ఉన్నారు, ఉన్నాము, ఉన్నవి, ఓకే, ఉన్నావు, ఇలా చెప్పేటప్పుడు ఈ హూ హో హై హైల్ని యూజ్ చేస్తామని మనం చెప్పుకున్నాం. ఎస్, నెక్స్ట్ వచ్చేసరికి చూడండి, అలాగే ఈ హూ హో హై హైల్తో పాటు నేను అని చెప్పడానికి మే అని, నువ్వు అని చెప్పడానికి తూ అని, అదే కొద్దిగా రెస్పెక్ట్ ఇవ్వాలనుకున్నప్పుడు తుమ్మని, ఇంకా ఎక్కువ రెస్పెక్ట్ ఇవ్వాలనుకున్నప్పుడు ఆప్ అని, తమరు అని, అలాగే అతడు అంటే వహ్ అని, ఇతడు అంటే యహ్ అని, ఆమె అంటే వహ్ అని, ఈమె అంటే వహ్ అని, యహ్ అని, ఓకే, అలాగే వాళ్ళు అంటే వే, వీళ్ళు అంటే ఏ, మేము మనము అంటే హమ్. ఈ సర్వనామాలు కూడా నేర్చుకున్నాం మనం. ఓకే, ఈ సర్వనామాలతో పాటు హూ హో హై అని అలా యూజ్ చేయాలో చూసాం. అలాగే నహి అనే వర్డ్ చూసాం, క్యా అనే వర్డ్ చూసాం. నహి అనే వర్డ్ యూజ్ చేసినట్టయితే నెగిటివ్ సెంటెన్స్ ఫ్రేమ్ చేయొచ్చు. అలాగే క్యా అనే పదాన్ని ఉపయోగించినట్టయితే క్వశ్చన్ చేయొచ్చు అని చెప్పి చెప్పుకున్నాం మనం. అదేవిధంగా మరి నిన్నటి సెషన్లో వచ్చేసరికి థా థే థీలు చూసాం. ఓకే, థా థే థీ. ఈ థా థే థీలు ఎందుకు ఉపయోగపడ్డాయంటే గతంలో మనం ఎక్కడున్నాము, ఎలా ఉన్నాము చెప్పడానికి థా థే థీలు ఉపయోగపడతాయని చెప్పుకున్నాం. ఓకే, సో ఇంతవరకు మీరందరూ క్లియర్గా ఉన్నారా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఏమైనా డౌట్స్ ఉంటే మీరు వెంటనే ఇప్పుడు హ్యాండ్ రైజ్ చేయొచ్చు. నేను మీకు మీ డౌట్స్ క్లియర్ చేయడానికి రెడీగా ఉన్నాను. లేదు అందరికీ అర్థమైంది అంటే మనం నెక్స్ట్ కాన్సెప్ట్ నేర్చుకోవడానికి వెళ్దాం. ఎస్, చైతన్య గారు 1 సెకండ్ సార్, నేను మీ కంట్రోల్ ఉంది, చెప్పండి. కృష్ణ సార్, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సార్. ఈ చెప్పని మొత్తం క్లారిటీ ఉంది, కానీ నిన్న మీరు సెంటెన్స్ లోని కో అని యూజ్ చేశారు. ఇప్పుడు స్పైడర్ మ్యాన్ కో అనే పదాన్ని యూజ్ చేశానా? ఓకే, కో అనే పదం యూజ్ చేశారు, దాని గురించి చెప్పమంటారు అంతేనా? కో. ఎస్ సార్. ఓకే ఓకే అండి. ఈరోజు చెప్పండి. అట్లా కాకోకి అట్లా ఎందుకు, ఏ సందర్భంలో వస్తాయి, ఎందుకు యూజ్ చేస్తాము? అవునవును, కారక ప్రత్యయ అంటారు వీటిని. ఓకే, కారక ప్రత్యయ అంటారు. వీటి గురించి మనం నెక్స్ట్ క్లాసెస్లో చూడబోతున్నాం. ఓకే, ఇవన్నీ వస్తాయన్నమాట కంప్లీట్గా. ఏదో ఒకటి కాదు, మొత్తం కంప్లీట్ లిస్ట్ అంతా కూడా మీకు నేను ఇవ్వబోతున్నాను. ఓకే, అలాగే మీరు మీకు ఇచ్చిన ఏదైతే వెబ్సైట్ ఉందో ఆ వెబ్సైట్లో కారక్ అని చెప్పేసి ఒక బటన్ ఉంటుంది. ఆ బటన్ మీద క్లిక్ చేసినా కూడా మీకు దాని గురించి బేసిక్ ఒక టేబుల్ వస్తుంది. నేను చెప్పే వరకు వెయిట్ చేస్తే మంచిది యాక్చువల్గా. లేదు మీరు నేర్చుకోవాలని తప్పన ఉన్నట్టయితే ఒకసారి వెళ్ళి చూడాలనుకున్నట్టయితే మీకు ఏదైతే ఈ క్లాసెస్ రికార్డ్ సెషన్స్ ఇస్తున్నానో అక్కడే మీకు చివరిలో కారక్ అని చెప్పేసి, కారక్ ప్రత్యయ అని చెప్పేసి ఒక బటన్ ఉంటుంది. ఈ బటన్ మీద క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా ఒక టేబుల్ ఓపెన్ అవుతుంది అనమాట. ఈ టేబుల్లో మీరు అడిగిన కా, కే, కి, కో, మే, సే, పర్, కే లియే, అలాగే కే సాత్, కే బాద్, కే పెహలే, ఓకే, కే సామ్నే, కే పీచే, కే నీచే, ఇలాంటి కారక ప్రత్యయాలన్నీ కూడా ఉంటాయన్నమాట. ఓకే, వీటిని తెలుగులో విభక్తి ప్రత్యయాలు అంటాం. ఓకే, సో హిందీలో కారక్ అంటారు, ప్రత్యయాలు అనమాట. ఒకసారి అవి చూడొచ్చు మీరు. ఒక 2-3 డేస్ వెయిట్ చేస్తే ఇవన్నీ నేను చెప్తాను మీకు. ఎస్ ఎస్. సో ఈరోజు లెసన్ వచ్చేసరికి నిన్నటి వరకు అంతే కదండి. అందరికీ మిగిలిన డౌట్స్ ఏం లేవు కదా? నేను ఇప్పటివరకు చెప్పిన విషయాల్లో ఇంకా మళ్ళీ ఫర్దర్గా కాకుండా ఇప్పటివరకు చెప్పిన విషయాల్లో ఏమైనా డౌట్ ఉందా? ఈ తాతేతి కానీ హూ హో హై కానీ వీటిలో. ఓకే, సో ఎవరైనా డౌట్ ఉన్నా ఇబ్బంది ఏమీ లేదు, క్లియర్. ఓకే, ఎవరికైనా డౌట్ ఉన్నా ఇబ్బంది ఏమీ లేదు, మీరు కామెంట్స్లో పోస్ట్ చేయండి. నేను ఆన్ ది వేలో అంటే లెసన్ చెప్తూ నేను క్లియర్ చేస్తాను. ఓకే, ఎస్. నెక్స్ట్ చూడండి, మరి ఈరోజు మనం చెప్పుకోబోతున్న కాన్సెప్ట్ ఏంటి అంటే మనం ప్రస్తుతం ఎక్కడున్నామో చెప్పేస్తున్నాం, బాగానే ఉంది హూ హో హైతో. మరి గతంలో ఎక్కడున్నామో చెప్పేస్తున్నాం తాతేతీలతో. మరి ఫ్యూచర్లో ఎక్కడుంటాం ఎలా చెప్పాలి సార్? ఇప్పుడు నేను ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నానంటే మే హైదరాబాద్ మే హూ అంటున్నాను, బాగానే ఉంది. అదే నేను నిన్న హైదరాబాద్లో ఉన్నానంటే హైదరాబాద్ మే థా అంటున్నాను, బాగానే ఉంది. మరి రేపు నేను హైదరాబాద్లో ఉంటాను అని చెప్పాలనుకున్నప్పుడు ఎలా చెప్పాలి? ఉంటాను. ఓకే, వాళ్ళు ఉంటారు, ఆమె ఉంటుంది, ఇలా
ఉంటాను, ఉంటారు, ఉంటుంది ఇలా చెప్పాలనుకున్నప్పుడు ఎలా చెప్పాలి అనే డౌట్ మీకు వచ్చి ఉండొచ్చు. దీన్నే ఇంగ్లీష్లో విల్ బీ అని చెప్తాం. ఐ విల్ బీ, యూ విల్ బీ, షీ విల్ బీ, దే విల్ బీ, ఇట్ విల్ బీ, ఇలా విల్ బీ అనే వర్డ్ యూజ్ చేసి చెప్తాం అనమాట. అంటే ఫ్యూచర్లో ఎక్కడ ఉంటాము, ఎలా ఉంటాము చెప్పడానికి కదా. సో మరి హిందీలో ఈ విల్ బీ అని చెప్పడానికి ఒకే ఒక పదం ఉండదన్నమాట. తెలుగులాగే తెలుగులో ఏమని చూడండి, తెలుగులో ఏమంటాం మనం, చాలా పదాలు ఉన్నాయి. ఏంటవి? నేనుతో చెప్పేటప్పుడు నేను అన్నప్పుడు ఏమంటాం, ఉంటాను అంటాం. ఓకే, అలాగే మరి నువ్వు అంటే ఉంటావు అంటాం. ఓకే, అలాగే నువ్వు ఉంటావు. అలాగే అతను అన్నారనుకోండి, అతడు అంటే ఉంటాడు. మరి ఆమె అంటే ఉంటుంది, ఆమె రేపు హైదరాబాద్లో ఉంటుంది. ఓకే, అలాగే వాళ్ళు అన్నారనుకోండి, వాళ్ళు, వారు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, వాళ్ళు అంటే ఉంటారు. ఓకే, వాళ్ళు వీళ్ళు అన్నప్పుడు ఉంటారు. అదే మేము మనము అంటే ఉంటాము. ఓకే, అలాగే ఇంకా మేము మనము ఉంటాము, అంతే కదండి. ఇంకేమైనా ఉన్నాయా? నేను ఉంటాను, నువ్వు ఉంటావు, అతడు ఉంటాడు, ఆమె ఉంటుంది, వాళ్ళు ఉంటారు, మేము ఉంటాము. ఓకే, అవి అన్నారనుకోండి, అవి అంటే ఉంటాయి. ఓకే, ఉంటాయి. సో ఇలా మనం తెలుగులో మాట్లాడుకుంటాం. ఉంటాను, ఉంటావు, ఉంటాడు, ఉంటుంది. ఇంకా ఇంగ్లీష్లో వచ్చేసరికి ఏంటంటే ఇక ఎవరి గురించి మనం మాట్లాడుతున్నా ఒకే ఒక్క వర్డ్, ఏంటది? విల్ బీ. అసలు హెడేక్ అనే కాన్సెప్ట్ అనమాట ఇంగ్లీష్లో. ఈ పర్టికులర్ కాన్సెప్ట్ వరకు కూడా ఇంగ్లీష్లో ఎటువంటి ఇబ్బంది లేదు, విల్ బీ అంటాం అంతే జస్ట్. కానీ తెలుగులో కానీ హిందీలో కానీ ఏంటంటే వేరియేషన్స్ ఉన్నాయి ఇక్కడ. ఓకే, చూడండి, నేను అన్నప్పుడే ఒకలాగా, నువ్వు అన్నప్పుడు ఒకలాగా, ఇవి ఎలా అయితే ఉన్నాయో అలాగే హిందీలో కూడా ఈ వేరియేషన్స్ ఉంటాయన్నమాట. ఓకే, చూద్దాం. ఫస్ట్ నేనుతో చెప్పుకుందాం. ఓకే, నేను ఎక్కడుంటానో చెప్పాలి. నేను రేపు ఎక్కడుంటాను సార్? యాక్చువల్గా నేను మీతో మాట్లాడాలి. రేపు ఎక్కడుంటారు మీరు? నేను మిమ్మల్ని కలవాలి సార్. యాక్చువల్గా ఎక్కడుంటారు మీరు? రేపు ఎక్కడుంటారు? నేను కూడా వైజాగ్లోనే ఉంటాను. రేపు మిమ్మల్ని కలుద్దాం అనుకుంటున్నాను. ఎక్కడుంటారు మీరు అని అడిగారు మీరు నన్ను. అడిగితే అప్పుడు నేను ఎక్కడుంటానో చెప్పాలి. అలా చెప్పాలి అనుకున్నప్పుడు ఆ ఉంటాను అనే అర్థం తీసుకురావాలనుకున్నప్పుడు హోంగా అంటాను. నేను జంటి కాబట్టి హోంగా అంటాను. ఏంటిది? హోంగా. ఓకే, మే వైజాగ్ మే హూంగా, ఆఫీస్ మే హూంగా, ఘర్ పర్ హూంగా, ఇలా హూంగా అని యూజ్ చేస్తాం అనమాట. హూంగా అంటే ఉంటాను అని అర్థం. సార్ మరి లేడీ అయితే ఎలా చెప్పాలి? హోంగి అని చెప్పాలి. ఆ గా కాస్త గీ చేస్తాం అంతే. ఓకే, గా కాస్త గీ చేస్తాం అంతే. హోంగా, హోంగి. ఓకే, ఇది గుర్తుపెట్టుకోవడం చాలా ఈజీ. ఎందుకంటే మీకు మై హూ, నేను ఉన్నాను అని చెప్పడానికి మై హూ యూజ్ చేశారు కదా మీరు. అక్కడే దానికే గాలు గీలు యాడ్ చేయండి అంతే. హోంగా, హోంగి. హూ అంటే ఉన్నాను, ఇప్పుడున్నాను, ఇప్పుడు ఇంటి దగ్గర ఉన్నాను అని చెప్పేటప్పుడు మే గర్ పర్ హూ, మే గర్ మే హూ. ఎవరో మెసేజ్ పెట్టారు, సార్ మే గర్ మే హూ, గర్ పర్ హూ, రెండిట్లో ఏది కరెక్ట్ అని అడిగారు. గర్ మే హూ, గర్ పర్ హూ రెండు కరెక్టే. నేను ఇంట్లో ఉన్నాను, ఇంటి దగ్గర ఉన్నాను. ఓకే, అయితే సందర్భాన్ని బట్టి మాట్లాడతాం అనమాట. కానీ ఎక్కువగా హిందీ పీపుల్ గర్ పర్ హూ అనేది యూజ్ చేస్తూ ఉంటారు అనమాట. అర్థమైందా? ఎలాగైతే ఐఎమ్ ఎట్ హోమ్ అంటాం, ఐఎమ్ ఇన్ హోమ్ అనేది అదేం తప్పేం కాదు. కాకపోతే ఏంటంటే ఇంగ్లీష్ పీపుల్ మాట్లాడరు ఐఎమ్ ఇన్ హోమ్ అని అంటారు అనమాట. ఏమంటారు? ఐఎమ్ ఎట్ హోమ్ అంటారు ఇంగ్లీష్లో. ఎట్ అంటే వద్ద అని, ఇన్ అంటే లో అని. అలాగే హిందీలో కూడా గర్ మే అంటే ఇంటిలో, ఐఎమ్ ఇన్ హోమ్ అని. ఓకే, అదే గర్ పర్ అంటే ఐఎమ్ ఎట్ హోమ్ అని. అర్థమైందా మీకు? సో అలాగే అది. సో ఐఎమ్ ఎట్ హోమ్ అంటాను అంటే మే గర్ పర్ హూ అంటాను అంటే ఇప్పుడు నేను ఇంటి దగ్గర ఉన్నాను అని, ఇప్పుడు గురించి మాట్లాడేటప్పుడు. మీరు ఏమంటున్నారు? రేపు నేను మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను, ఎక్కడుంటారు మీరు అని అడిగితే నేను ఏమంటాను? మే గర్ పర్ హూ కాకుండా హూంగా అంటాను. హూంగా అంటే రేపు ఉంటాను అని అర్థం వస్తుంది అనమాట. అర్థమైందా మీకు? నేను ఇప్పుడున్నాను హూ, నిన్న ఉన్నాను థా, రేపు ఉంటాను హూంగా. అదే మీరు లేడీ అనుకోండి, ఇప్పుడున్నాను హూ, ఓకే, నిన్న ఉన్నాను థీ, రేపు ఉంటాను హూంగి. క్లియరా మీకు? ఐ యామ్, ఐ వాజ్, ఐ విల్ బీ. ఐ యామ్ నేను ఇప్పుడున్నాను, ఐ వాజ్ నేను గతంలో ఉన్నాను, ఐ విల్ బీ నేను ఫ్యూచర్లో ఉంటాను. ఎలాగైతే ఇంగ్లీష్లో కానీ, హిందీలో కానీ, తెలుగులో కానీ, ఏ లాంగ్వేజ్లోనూ కూడా ఈ హెల్పింగ్ వర్బ్స్ అనేది ఉంటాయన్నమాట. ఎందుకంటే మన ప్రస్తుత స్థితి, మన గత స్థితి, మన భవిష్యత్తు స్థితి చెప్పాలనుకున్నప్పుడు ఈ 3 వేరియేషన్స్ మనం తెలుసుకోవాలన్నమాట. ఓకేనా? మీ అందరికీ క్లియర్గా అర్థమైంది. హూంగా, హూంగి. ఓకే, హూంగా, హూంగి అంటే అర్థం ఏంటి?
ఉంటాను అని అర్థం. మై హూంగా నేను ఉంటాను, మై హోంగి నేను ఉంటాను, లేడీ, అంతే. అక్కడ షార్ట్ కట్ దొరికింది మనకి యాక్చువల్గా గుర్తుపెట్టుకోవడానికి. ప్రజెంట్లో హూ అని వచ్చింది, దానికి గాలు గీలు యాడ్ చేశారు అంతే. మరి నెక్స్ట్ నువ్వు ఉంటావు అని చెప్పడానికి జెంట్ అయితే ఏమనాలి? హోగే అనాలి. లేడీ అయితే హోగి అనాలి. హోగే హోగే. తుమ్ హోగే నువ్వు ఉంటావు. ఓకే ఓకే. తుమ్ ఘర్ పర్ హోగే నువ్వు ఇంటి దగ్గర ఉంటావు. తుమ్ ఘర్ పర్ హోగే అంటే నువ్వు ఇంటి దగ్గర ఉంటావు. అదే లేడీ అనుకోండి, మనం మాట్లాడే ఆమె లేడీ, అవతల పక్క ఆమె, ఎవరి గురించి అయితే మనం పాయింట్అవుట్ చేసి మాట్లాడుతున్నామో లేడీ. ఓకే, ఇక్కడ చూడండి యాక్చువల్గా తుమ్ ఘర్ పర్ హోగే నువ్వు ఇంటి దగ్గర ఉంటావు. జెంట్ నా ఎదురుగా ఎవరున్నారు? జెంట్ ఉన్నాడు. అతని గురించి మాట్లాడేటప్పుడు హోగే యూజ్ చేస్తాం. ఓకే, అదే నా ఎదురుగా లేడీ ఉంది. ఓకే, హోగి హోగి. తుమ్ ఘర్ పర్ హోగి. అర్థమైందా? జెంట్ అయితే హోగే, లేడీ అయితే హోగి. ఓకే, అంటే యూ విల్ బీ ఎట్ హోమ్ అని చెప్పేటప్పుడు ఆ యూ అనే పర్సన్, లేడీ అయితే ఏమో హోగి అంటాం, జెంట్ అయితే హోగే అంటాం. హోగే అంటాం. ఓకే ఓకే. హూంగా హోంగి, హోగే హోగి. ఓకే, హూంగా హోంగి, హోగే హోగి. ఓకే, ఈ హోగే హోగీలు కూడా గుర్తుపెట్టుకోవడం చాలా ఈజీ. ఎందుకు ఈజీ? మనకు తుమ్ము వచ్చినప్పుడు ఏమొచ్చేది ఇంతకుముందు? ప్రజెంట్ టెన్స్లో హో వచ్చేది, గుర్తుందా మీకు? నువ్వు ఉన్నావు అని చెప్పడానికి హో వచ్చేది కదా. దానికే జెంట్ అయితే గే యాడ్ చేయండి, లేడీ అయితే గీ యాడ్ చేయండి, అంతే. హోగే హోగి. క్లియరా? చాలా క్లియర్ కదా. హూ హూంగా హూంగి, హో హోగే హోగి. క్లియరా? నేను ఉంటాను, నువ్వు ఉంటావు. ఎస్ ఎస్ ఎస్. మరి అతడు ఉంటాడు, ఆమె ఉంటుంది అని చెప్పాలనుకున్నప్పుడు అతడు అన్నప్పుడు ఏమంటారంటే హోగా అంటారు. హోగా. ఆమె అన్నప్పుడు ఏమంటారంటే హోగి అంటారు. అతడు అన్నప్పుడేమో హోగా, ఆమె అన్నప్పుడేమో హోగి అంటారు. హోగా హోగి. ఓకే, రేపు అతను, నేను మీకు చెప్తున్నాను అన్నమాట, రేపు అతను ఆఫీసులో ఉంటాడు. ఓకే, నేను మీరు అంటారన్నమాట, సార్ నేను స్పైడర్ మ్యాన్తో సినిమా చేద్దాం అనుకుంటున్నానండి, నేను డైరెక్టర్ని, నేను స్పైడర్ మ్యాన్తో సినిమా చేద్దాం అనుకుంటున్నాను. మీ స్పైడర్ మ్యాన్ మీ ఫ్రెండ్ కదా, ఎక్కడ ఉంటాడంటే రేపు యాక్చువల్గా ఎక్కడ ఉంటారు, ఎక్కడ వెళ్ళి కలవాలి అని అడిగారు. రేపైతే ఎక్కడో ఏదో ప్లేస్ చెప్తాను, ఢిల్లీలో ఉంటాడు. ఓకే, రేపు ఢిల్లీలో ఉంటాడు. ఓకే, ఢిల్లీలో పెద్ద బిల్డింగ్ ఒకటి పెయింట్లో ఒప్పుకున్నాడు అనమాట. ఓకే, పెయింట్స్ వేసే కాంట్రాక్టర్ ఒప్పుకున్నాడు. ఎందుకంటే తనకు నిచ్చెనలు కానీ ఇవి ఏమో అవసరం లేదు పెయింట్లు వేయడానికి. ఎంత పెద్ద బిల్డింగ్ అయినా కూడా ఎక్కేసి చక్కగా ఎక్కడ కొంచెం చక్కగా పెయింట్లు వేస్తూ ఉంటాడు. ఓకే, కాబట్టి వహ్ అతడు, కల్ రేపు, ఢిల్లీలో హోగా ఉంటాడు. ఓకే, అతను రేపు ఢిల్లీలో ఉంటాడు. ఢిల్లీలో పెద్ద బిల్డింగ్లు ఒప్పుకున్నాడు, కాంట్రాక్ట్ ఒప్పుకున్నాడు పెయింట్లు వేయడానికి. అక్కడ ఉంటాడు రేపు. ఓకే, ఢిల్లీ మే హోగా, రేపు ఢిల్లీలో ఉంటాడు. ఓకే, సో అదే దేవసేన ఎక్కడ ఉంటుంది? రేపు ఈ టైంకి యోగా క్లాస్లో ఉంటుంది. ఈ మధ్య యోగా నేర్చుకుంది, యోగా క్లాస్లో ఉంటుంది అనమాట. కల్ యోగా క్లాస్ మే హోగి, రేపు యోగా క్లాస్లో ఉంటుంది. ఓకే, రేపు యోగా క్లాస్లో ఉంటుంది, యోగా క్లాస్లో. సో ఇలా ఏదైనా కూడా హోగా హోగి. ఆమె యోగా క్లాస్లో ఉంటుంది, అతను ఢిల్లీలో ఉంటాడు. ఆ ఉంటాడు అంటే హోగా, ఉంటుంది అంటే హోగి. అర్థమైందా? వెరీ నైస్. అలాగే వాళ్ళు, మీ ఇంట్లో ఏదో ఫంక్షన్ జరుగుతుందన్నమాట, జరుగుతుంది, మీరు నన్ను పిలవడానికి వచ్చారు. ఓకే, నన్ను పిలవడానికి వచ్చి, సార్ మన క్లాస్లో పాపం రోజు చూస్తుంటాం కదండి స్పైడర్ మ్యాన్, దేవసేన, వాళ్ళు ఎక్కడుంటారని అడిగారు. వాళ్ళు ఎక్కడుంటారు? ఓకే, వెళ్ళాలి నేను, ఎక్కడుంటారు? ఓకే, వాళ్ళు అనగా ఏం చెప్తారు? వే అంటారు. ఓకే, వే హోంగే. వాళ్ళని కూడా పిలుస్తాను, ఎక్కడుంటారు వాళ్ళు అని అడిగితే హోంగే. ఏంటిది? హోంగే. ఇద్దరు, ఇక్కడ ఒక జెంటు ఒక లేడీ. అర్థమైందా? ఓకే, వాళ్ళు ఎక్కడుంటారు? ఉంటారా అంటే క్యా యూజ్ చేస్తారు, అంతే, అంతమించి ఏం కాదు. ఓకే, ఉంటారా అని క్వశ్చన్ చేయాలనుకోండి క్యా యూజ్ చేస్తారు. ఓకే, కహా హోంగే, రేపు వెళ్తానండి. యాక్చువల్గా ఎక్కడ ఉంటారు వాళ్ళు? వీళ్ళది ఎక్కడో ఒక గుంటూరు అనుకుందాం. ఓకే, సో గుంటూరు నుంచి అప్ అండ్ డౌన్ చేస్తుంటారు, రోజు క్లాస్కి వస్తుంటారు, మళ్ళీ గుంటూరు వెళ్ళిపోతుంటారు అనమాట. ఓకే, మళ్ళీ రేపు ఈవినింగ్ మళ్ళీ క్లాస్కి వస్తుంటారు. సో అలా మీరు రేపు ఎక్కడ ఉంటారంటే వాళ్ళు గుంటూరులో ఉంటారంటాను నేను. గుంటూరులో ఉంటారు వాళ్ళు అంటే ఎక్కడ ఉంటారంటే రేపు యాక్చువల్ గుంటూరులో ఎక్కడ ఉంటారు వాళ్ళు అంటే ఏదో ఒక ఏరియా చెప్తాను అనమాట. ఓకే, వేకల్ గుంటూరు మే హోంగే, వాళ్ళు రేపు గుంటూరులో ఉంటారు. వేకల్, వాళ్ళిద్దరి గురించి మాట్లాడుతున్నాం ఇక్కడ. జెంట్ ఒక లేడీ కాంబినేషన్ ఉంది, జెండర్ కాంబినేషన్ ఉంది. సో ఇలా వాళ్ళు అన్నప్పుడు ఇలా చెప్పొచ్చు అనమాట.
ఎక్కువ మంది పురుషులున్నా లేదా స్త్రీ పురుషుల కాంబినేషన్ ఉన్నా లేకపోతే స్పైడర్ మ్యాన్ గారు అని చెప్పేసి మనం రెస్పెక్ట్ ఇస్తున్నాం అనుకోండి, స్పైడర్ మ్యాన్ గారు రేపు ఎక్కడ ఉంటారు, స్పైడర్ మ్యాన్ గారు రేపు ఢిల్లీలో ఉంటారు అని చెప్పాలనుకున్నప్పుడు స్పైడర్ మ్యాన్ జీ రెస్పెక్ట్ ఇస్తున్నాం, అప్పుడు కూడా హోంగే యూజ్ చేస్తాం. మీకు అర్థమైందా? సో ఆ విధంగా ఉంటారు అని చెప్పడానికి అలా చెప్తాం అనమాట. ఓకే, అలా కాకుండా దేవసేన శివగామి, శివగామి దేవసేన ఇద్దరు లేడీసే. అలాంటప్పుడు వాళ్ళు ఎక్కడుంటారు అని అడగాలనుకోండి, ఓకే, దేవసేన శివగామి వాళ్ళిద్దరు ఎక్కడుంటారండి రేపు అంటే వాళ్ళిద్దరూ మాహిష్మతిలో ఉంటారు. రేపు మాహిష్మతిలోనే ఉంటారా, బయటకు వెళ్తారా వాళ్ళు? ఓకే, మాహిష్మతిలోనే ఉంటారు. హోంగి, ఓకే, హోంగి, ఎందుకంటే ఇక్కడ లేడీస్ కాబట్టి, ఇద్దరు లేడీస్ కాబట్టి ఏం చెప్పాలి మనం? హోంగి అని చెప్తాం. ఇంతకుముందు ఏంటంటే స్పైడర్ మ్యాన్ దేవసేన ఇద్దరు ఒక జంటు ఒక లేడీ కాబట్టి హోంగే. ఇక్కడ ఏంటిది? దేవసేన శివగామి ఇద్దరు లేడీసే, హోంగి. అర్థమైందా మీకు? అలా ఎక్కువ మంది లేడీస్ గురించి మాట్లాడేటప్పుడేమో హోంగి, జెంట్స్ లేడీస్ కాంబినేషన్ ఉన్నా, అందరూ జెంట్స్ ఉన్నా, లేదా ఒకే మనిషి ఆయనకి రెస్పెక్ట్ ఇస్తున్నాం అనమాట. ఓకే, స్పైడర్ మ్యాన్ గారు ఎక్కడ ఉంటారు అంటే స్పైడర్ మ్యాన్ గారు రేపు ఢిల్లీలో ఉంటారు. అలా మనం రెస్పెక్ట్ ఇస్తున్నాం అనుకోండి, హోంగే అంటాం అనమాట. ఓకే, నెక్స్ట్ మేము ఉంటాము, హమ్ అంటాం. హమ్ అన్నప్పుడు కూడా ఇక్కడ హోంగీలే యూజ్ చేస్తాం అనమాట. మేము ఉంటాము, మనము ఉంటాము అని చెప్పడానికి హోంగీలు యూజ్ చేస్తాం. అవి ఉంటాయి అని చెప్పడానికి కూడా హోంగీలే యూజ్ చేస్తాం. అర్థమైందా? వాళ్ళు, మేము, అవి ఏం చెప్పాలనుకున్నా కూడా మేము ఉంటాము, వాళ్ళు ఉంటారు, అవి ఉంటాయి ఏం చెప్పాలనుకున్నా కూడా హోంగీలు యూజ్ చేస్తాం. అది జెండర్ని బట్టి ఉంటుంది అనమాట. హోంగే పురుషుల కోసం లేదా స్త్రీ పురుషుల కాంబినేషన్ కోసం ఒకే పురుషులకు రెస్పెక్ట్ ఇచ్చినప్పుడు. హోంగి అనేది ఏంటంటే ఓన్లీ లేడీస్ కోసం అనమాట. ఒకళ్ళైనా ఎక్కువ మంది అయినా సరే, ఎక్కువ మంది అయితే హోంగి, ఒకళ్ళు ఉంటే హోగి. ఆమె ఉంటుంది హోగి, వాళ్ళు ఉంటారు లేడీస్ హోంగి. అర్థమైందా? సో ఇవేమైనా సార్ ఇవి ఎక్కువ ఉన్నాయి అనిపిస్తాయి మీకు? ఏమి ఎక్కువ లేవండి, యాక్చువల్గా ఎక్కువ ఏం కాదు ఇవి. చూడండి ఏంటి చూసినట్టయితే మనం చాలా ఈజీ అనమాట. ముందు చూస్తే హోంగి. ఈ హోంగిల్లో హోంగి తీసేయండి, ఎందుకంటే హోంగా తెలిస్తే హోంగి తెలిసినట్టే. పుల్లింగ్ తెలిస్తే దానికి గీ యాడ్ చేస్తారు అంతే. అలాగే హోగీలు తెలిస్తే హోగీల్లో హోగే తెలిస్తే చాలు. ఓకే, హోగి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అలాగే ఈ హోగా తెలిస్తే చాలు, హోగి ఆటోమేటిక్గా వచ్చినట్టే, హోగి. అర్థమైందా? అలాగే ఈ హోంగే ఒక్కటి తెలిస్తే చాలు, దానికి హోంగి యాడ్ చేసేయచ్చు. ఓకే, వీటన్నిటికీ కూడా ఓకే ఏమొస్తుంది? హోంగీలో వస్తాయి కాబట్టి అంతే మనం నేర్చుకునేది ఆ 4. చూడండి ఏంటవి? హోంగా, హోగే, హోగా, హోంగే. ఈ 4 గుర్తుపెట్టుకుంటే ఆ చివరిలో ఉన్న గేలుని తీసేసి గీలు పెట్టారనుకోండి, స్త్రీలింగ్ అయిపోతుంది అది. అర్థమైందా? ఓకే, హోంగి గుర్తుపెట్టుకోవడం చాలా ఈజీ, ఎందుకంటే హూ ఉంది కాబట్టి. నేను ఇంతకుముందు హూ అనేవాళ్ళం, దానికి గా యాడ్ చేసాం. అలాగే నువ్వు అన్నప్పుడు హోగే, ఇంతకుముందు హో యూజ్ చేసేవాళ్ళం, దానికి గే యాడ్ చేసాం. పురుషుడు అయితే, స్త్రీ అయితే గీ యాడ్ చేయాలి. ఓకే, అలాగే అతను ఉంటాడు హోగా, ఆమె ఉంటుంది హోగి, వాళ్ళు ఉంటారు హోంగే, స్త్రీలైతే హోంగి, మేము ఉంటాము హోంగే, ఓకే, స్త్రీలైతే హోంగి, అవి ఉంటాయి హోంగి. అర్థమైందా? ఓకే, హోంగి, హోగే హోగి, హోగా హోగి, హోంగి అంతే అనమాట. చూడండి ఏమీ లేదు, చాలా సింపుల్. హోంగి, హోగే హోగి, హోగా హోగి, హోంగి, హోంగి, హోగే హోగి, హోగా హోగి, హోంగి. అర్థమైందా? ఇలా ఈ మంత్రాన్ని మీరు రోజుకి 108 సార్లు పఠించినట్టయితే మీకు హిందీలో ఫ్యూచర్ టెన్స్ వచ్చినట్టే. ఓకే, అది హోంగి, హోగే హోగి, హోగా హోగి, హోంగి. ఇలా ఉదయాన్నే లేచిన వెంటనే 108 సార్లు ఇది చెప్పేసుకుని తర్వాత మీ పనులు చేసుకోండి. మీకు ఇంకా ఫ్యూచర్ టెన్స్లో ఇబ్బంది ఉండదు అనమాట. ఓకే, అంటే నేను ఉంటాను, నువ్వు ఉంటావు, అతను ఉంటాడు, ఆమె ఉంటుంది అని మీకు వచ్చినట్టే. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం అంటే దీని మీద మనం ప్రాక్టీస్ చేయబోతున్నాం. స్టార్ట్ చేద్దాం. అలాగే నేను ఉండను, నేను రేపు ఊళ్ళో ఉండను, ఇంటి దగ్గర ఉండను, ఇలా మీరు చెప్పాలనుకున్నప్పుడు ఏమంటాం? నహి హూంగా అంటే ఉండను, నహి హూంగా ఉండను. ఓకే, నహి హూంగి లేడీ అయితే నహి హూంగి ఉండను. ఓకే, నహి హోగే ఉండవు, నహి హోగి ఉండవు. ఓకే, నహి హోగా ఉండడు, నహి హోగి ఉండదు, నహి హోంగే ఉండరు, నహి హోంగి ఉండరు. అర్థమైందా మీకు? సో ఇంతే అనమాట, చాలా సింపుల్. అలాగే ఉంటానా, నేను రేపు ఊళ్ళో ఉంటానా? ఏమండి, యాక్చువల్గా భర్త వైఫ్ చెప్పాడనమాట, రేపు నేను హైదరాబాద్ వెళ్ళాలి, ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకుంటున్నాను, రేపు ఉదయాన్నే నేను హైదరాబాద్ వెళ్ళిపోతాను, హైదరాబాద్ ట్రైన్ ఉంది వెళ్తానంటాడు. ఓకే, ఆవిడ ఆ విషయం వినేసి మర్చిపోయి మళ్ళీ ఏమంటుంది? ఏమండి రేపు
మార్కెట్కి వెళ్ళాలి, కూరగాయలు ఏవి తేవాలి మీరు అంది. అప్పుడు ఆయన ఏమన్నాడు, నేను రేపు హైదరాబాద్లో నేను ఊళ్ళో ఉంటానా అని క్వశ్చన్ చేస్తున్నాడు ఆవిడని. నేను చెప్పాను కదా హైదరాబాద్ వెళ్తానని, నేను ఊళ్ళో ఉంటానా, కూరగాయలు తెమ్మని చెప్తున్నాను నువ్వు అని చెప్తున్నాడు అన్నమాట. అప్పుడు ఏమంటాడు, క్యా ఏమిటి, మై నేను, గావ్ మే హూంగా, క్యా ఏమిటి, మై నేను, గావ్ మే ఊళ్ళో ఉంటానా అని క్వశ్చన్ చేసేటప్పుడు హూంగా, అక్కడ క్యా యాడ్ చేశారు కాబట్టి ఉంటాను అని చెప్పేదే ఉంటానా అనే అర్థం వస్తుంది అనమాట. ఇప్పుడు క్యా యాడ్ చేసాం కాబట్టి. ఓకే, మైకల్ హైదరాబాద్ మే హూంగా క్యా, మైకల్ హైదరాబాద్ మే హూంగా క్యా. ఈ క్యా అనేది చివరి యూజ్ చేసినా స్టార్టింగ్లో యూజ్ చేసినా కూడా ఓకే ఉంటానా అని అర్థం వస్తుంది. ఆ క్యా తీసేశారనుకోండి ఉంటాను అని అర్థం వస్తుంది. మైకల్ గావ్ మే హూంగా అంటే నేను రేపు ఊళ్ళో ఉంటాను అని అర్థం. ఓకే, మైకల్ గావ్ మే నహీ హూంగా అంటే నేను రేపు ఊళ్ళో ఉండను అని అర్థం. ఓకే, క్యా మైకల్ గావ్ మే హూంగా అంటే నేను రేపు ఊళ్ళో ఉంటానా అని ఎదుటి వాళ్ళని క్వశ్చన్ చేసిన అర్థం వస్తుంది. ఎప్పుడు క్యా సెంటెన్స్ ముందు కానీ వెనుక కానీ యాడ్ చేసినప్పుడు. మీ అందరికీ అర్థమైపోయింది. రహూంగా అని కూడా యూజ్ చేయొచ్చండి, రహూంగా అని కూడా యూజ్ చేయొచ్చు. కానీ ఆ రహూంగా ఎలా వస్తుంది అనేది మనం ఫ్యూచర్లో చూద్దాం, ఫ్యూచర్ టెన్స్కి వెళ్ళినప్పుడు చూద్దాం. రెహనా అంటే ఉండడం అన్నమాట, అదొక పని. దానికి ఈ హూంగిలు యాడ్ చేస్తే రహూంగా అనే కాన్సెప్ట్ ఉంది. అది మనం నెక్స్ట్ ఫ్యూచర్లో చూడబోతున్నాం. ఓకేనా? ఓకే, సో ప్రజెంట్ అయితే హూంగి వీటితో చెప్పొచ్చు అనమాట. నేను రేపు ఊళ్ళో ఉంటాను, మే గావ్ మే హూంగా. నేను రేపు ఊళ్ళో ఉండను, మే కల్ గావ్ మే నహీ హూంగా. ఓకే, నేను రేపు ఊళ్ళో ఉంటానా, క్యా మే గావ్ మే హూంగా. ఓకే, అలాగే నువ్వు అంటే తుమ్ గావ్ మే హోగే, తుమ్ కల్ గావ్ మే హోగే, నువ్వు రేపు ఊళ్ళో ఉంటావు. ఓకే, తుమ్ కల్ గావ్ మే నహీ హోగే, నువ్వు రేపు ఊళ్ళో ఉండవు. క్యా తుమ్ కల్ గావ్ మే హోగే, నువ్వు రేపు ఊళ్ళో ఉంటావా. వహ్ గావ్ మే హోగా, రేపు ఊళ్ళో ఉంటాడు అతను రేపు ఊళ్ళో ఉంటాడు. వహ్ గావ్ మే నహీ హోగా, అతను రేపు ఊళ్ళో ఉండడు. క్యా వహ్ గావ్ మే హోగా, రేపు అతను ఊళ్ళో ఉంటాడా. క్యా కల్ వహ్ గావ్ మే హోగా, రేపు అతను ఊళ్ళో ఉంటాడా. ఓకే, వే గావ్ మే హోంగే, వాళ్ళు రేపు ఊళ్ళో ఉంటారు. వేకల్ గావ్ మే హోంగే, వాళ్ళు రేపు ఊళ్ళో ఉంటారు. ఓకే, వేకల్ గావ్ మే నహీ హోంగే, వాళ్ళు రేపు ఊళ్ళో ఉండరు. ఓకే, క్యా వేకల్ గావ్ మే హోంగే, వాళ్ళు రేపు ఊళ్ళో ఉంటారా. అర్థమైందా మీకు? ఓకే, దే విల్ బీ, వాళ్ళు ఉంటారు. దే విల్ బీ. ఓకే, దే వోంట్ బీ, వాళ్ళు ఉండరు. విల్ దే బీ, వాళ్ళు ఉంటారా. సో ఇలా ఎలాగైతే ఇంగ్లీష్లో మనం విల్ బీతో యూజ్ చేస్తామో అలాగే హిందీలో హుంగా హుంగి, హోగే హోగి, హోగా హోగి, హోంగే హోంగితో చెప్పొచ్చు. ఇంతవరకు మీ అందరికీ క్లియర్ అనుకుంటాను నేను. ఓకే, క్లియర్ అండి. సో నేను ఎవ్రీడే హోంవర్క్ ఇస్తున్నాను. యాక్చువల్గా ఆ హోంవర్క్ నాకు తెలుసు మీ అందరూ బిజీగా ఉంటారని నాకు తెలుసు. ఓకే, మీరందరూ బిజినెస్ పీపుల్, ఎంప్లాయీస్ అని నాకు తెలుసు. కానీ నేను ఎందుకు హోంవర్క్ ఇస్తున్నానంటే ఏమైనా కనీసం ఒక్క 5-10 నిమిషాలన్నా టైం దొరకపోద్దా మీకు అని ఇస్తున్నాను. ఆ టైం కూడా మీ దగ్గర లేకపోతే నేనేమి ఇబ్బంది పెట్టను మిమ్మల్ని. ఓకే, ఒకసారి మిమ్మల్ని మీరు అడగండి, నా దగ్గర ఒక 10 నిమిషాల టైం ఉందా అని అడగండి మిమ్మల్ని మీరు. మీ దగ్గర లేదు అనే సమాధానం వచ్చిందనుకోండి, హోంవర్క్ ఏం చేయక్కర్లేదు, ఇబ్బంది ఏమీ లేదు. ఓకే, ఉంది అనే ఆన్సర్ వచ్చిందంటే మాత్రం కంపల్సరీ చేయండి. 10 నిమిషాలు చాలా, అంతకుమించి ఎక్కువ అక్కర్లా. ఓకే, సో రామకృష్ణ గారు ఆయన అడిగారు, ఉంది అని ఆన్సర్ వచ్చింది ఆయన మనసులోంచి. ఓకే, సో రామకృష్ణ గారు రేపటి నుంచి హోంవర్క్ చేసి ఉంటారు ఇప్పటివరకు. ఓకేనండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. పంపిన వాళ్ళకి థ్యాంక్ యూ. పంపిన వాళ్ళకి రేపటి నుంచి పంపిస్తున్నారు. ఓకే, ఎస్. హేమంత్ గారు చెప్పండి, డౌట్ ఉందా? నేను ఎప్పుడో ఒక మోటివేషనల్ వీడియోలో ఒకటి చూశాను అనమాట, ఒకటి విన్నాను యాక్చువల్గా. అది ఏంటంటే ఎవరో ఒక ఆయన చెప్తున్నాడు, ఏమనంటే అందరికీ ఉండేది 24 అవర్స్, 24 గంటలే. దాంట్లో ఒక ఆయన దేశాన్ని నడిపిస్తాడు, ఒక ఆయన రాష్ట్రాన్ని నడిపిస్తాడు, ఒక ఆయన ఆటో నడిపిస్తాడు. ఓకే, ముగ్గురు నడుపుతారు, కానీ ఆ నడిపేది ఏంటనేదే డిఫరెన్స్ అనమాట. ఓకే, ముగ్గురు బిజీయే, మళ్ళీ ఎవరు బిజీ కాదు, అంతే కదండి. ఆటో ఆయన కూడా బిజీయే. ఆయన అసలు ట్రాఫిక్ ఎక్కడన్నా ఉందనుకోండి, ఏం చేస్తాడు, మొదలు ఇలా సందులోంచి ఇలా వెళ్ళిపోతాడు అంటే. ఓకే, ఎందుకంటే ఆయన టైం చాలా వాల్యుబుల్. ఓకే, సో అలా ఏంటంటే అందరి టైం వాల్యుబులే, కాకపోతే ఆ టైంలో మీరు ఏం చేస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. కాబట్టి హిందీ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకు ఒక 100 కోట్ల మంది మాట్లాడే భాష అంటే అది మామూలు స్కిల్ ఏం కాదనమాట. ఓకే, కంప్యూటర్ తెలిసిన భాషలు నేర్చుకోవడం గొప్ప స్కిల్స్ అని ఫీల్ అవుతుంటాం మనం. ఓకే, నేను జావా నేర్చుకుంటున్నాను, పైథాన్ నేర్చుకుంటున్నాను, ఇంకోటి నేర్చుకుంటున్నాను, ఏఏ నేర్చుకుంటున్నాను. ఏఏలు బిఏలు కాదు, మనిషితో మాట్లాడడం నేర్చుకోవాలంటే భాష రావాలన్నమాట.
అర్థమైందా? ముందు మనిషితో మాట్లాడితే ఆటోమేటిక్గా కంప్యూటర్తో ఎన్ని లాంగ్వేజ్లోనే మాట్లాడచ్చు. ఓకే, సో అలా 100 కోట్ల మందితో మీరు మాట్లాడగలిగే స్థాయికి మిమ్మల్ని తీసుకెళ్ళగలిగేది హిందీ లాంగ్వేజ్. ఇదేం చిన్న విషయం ఏం కాదు, చిన్న స్కిల్ ఏం కాదు. ఓకే, కాబట్టి దీన్ని ఏమి మీరు తక్కువగా ఏం తీసుకోవద్దు. ఓకే, హలో. ఎస్ హేమంత్ గారు చెప్పండి సార్. హేమంత్ గారు చెప్పండి సార్, ఇప్పుడు స్త్రీకి అయితే మామూలుగా మీరు హోగి వాడతారని చెప్పారు కదా సార్, అంటే ఆమె ఉంటుంది అని అంటారు కదా సార్. ఇప్పుడు ఏదైనా మనం ఒక వస్తువు అంటే రేపు అది అక్కడ ఉంటుంది, అంటే ఇప్పుడు మనం వస్తువు గురించి మాట్లాడుతున్నాం సార్. రేపు అది అక్కడ ఉంటుంది అంటే ఉంటుంది అనే పదానికి కూడా హోగి అనే యూజ్ చేస్తాం సార్ ఆ వస్తువు కూడా. వెల్ డన్. మీరు లాస్ట్ క్లాస్ అటెండ్ అవ్వలేదండి? లాస్ట్ 2 క్లాస్ అటెండ్ అవ్వలేదా? 3 క్లాసెస్ ఎస్టర్డే మొన్న అటెండ్ అయ్యాను సార్, నిన్న లేదు సార్, నిన్న మధ్యలో కట్ అయిపోయాను సార్. నిన్న కూడా. ఓకే, సరే ఒకసారి మైక్ ఆఫ్ చేయండి చెప్తాను. ఎందుకంటే మీరు లాస్ట్ క్లాస్ అటెండ్ అయ్యి ఉంటే మీకు ఈ డౌట్ రాదు యాక్చువల్గా. అది ఎస్ రాంప్రసాద్ చెప్పండి సార్. స్టార్టింగ్ 2 days నేను అటెండ్ అయ్యాను సార్. అదే ఇప్పుడు దాకా ఎన్ని క్లాసెస్ అయ్యాయి సార్ రఫ్ గా? జస్ట్ 3 క్లాసెస్ అయ్యండి. మన 4th క్లాస్ ఇది. 4th క్లాస్ 5th క్లాస్ అండి. ఇది 5th క్లాసా? ఎస్, ఇది 5th డే అండి. ఇది యాక్చువల్గా 4 క్లాస్, 5th క్లాస్ ఇది. సో కొంచెం బిఫోర్ క్లాస్ కి మధ్యలో కొంచెం థింక్ చేస్తూ మాట్లాడాను సార్, అందుకని అదే కొంచెం నేను బ్యాక్గ్రౌండ్ అవ్వలేదు, కుదరలేదు. నో ప్రాబ్లం. అందు గురించి ఏంటంటే నాకు తెలుసు అండి యాక్చువల్గా ఇక్కడ జాయిన్ అయ్యే వాళ్ళందరూ కూడా ఎవరు స్టూడెంట్స్ లేరు, ఖాళీగా ఓన్లీ నేర్చుకోవడం పనిగా పెట్టుకున్న వాళ్ళు ఎవరు లేరు. అందరూ కూడా ఎంప్లాయీస్, బిజినెస్ పీపుల్, అందరూ చాలా బిజీ షెడ్యూల్లో ఉన్నవాళ్ళు, హోమ్ మేకర్స్, ఇలా అందరూ బిజీ షెడ్యూల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి మీ అందరినీ దృష్టిలో పెట్టుకుని ఏం చేస్తున్నాం అంటే కష్టమైనా కూడా మేము వీడియోస్ ఇస్తున్నాం, రికార్డ్ వీడియోస్ ఇస్తున్నాం. ఈ క్లాస్ మొత్తం రికార్డ్ చేసి మళ్ళీ రికార్డ్ వీడియో మీకు ప్రొవైడ్ చేస్తున్నాం. దయచేసి ఆ సర్వీస్ అయితే అందరూ యూటిలైజ్ చేసుకోండి, ఎందుకంటే అది ఎక్కడ జనరల్గా ఇన్స్టిట్యూట్స్ ఇవ్వవు. ఓకే, కాబట్టి దయచేసి ఓకే అదే శ్రీనివాసరావు గారు, ఒకవేళ మీరు ఈరోజు జాయిన్ అయినా కూడా మీరు ముందు క్లాసెస్ చూడండి సార్ ఒకసారి. 4 క్లాసెస్ ఆల్రెడీ ఇచ్చాను. ఓకే, నేను ఆల్రెడీ 4 క్లాసెస్ ఇచ్చాను. అవన్నీ మళ్ళీ మీ గ్రూప్లో పోస్ట్ చేస్తాను. ఇప్పుడే ఒక లింక్ పంపించాను చూడండి మీకు గ్రూప్లో. ఆ లింక్లో క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3, క్లాస్ 4 అని చెప్పేసి 4 క్లాసెస్ ఉంటాయి. ఓకే, ఆ క్లాసెస్ మీరు కంపల్సరీ చూడండి. ఓకే, ఇప్పుడు చూడండి 8.5 పెట్టాను నేను యాక్చువల్ లింక్ ఒకటి. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మీకు ఒక వెబ్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఆ వెబ్ పేజ్లో కిందకి స్క్రోల్ చేస్తే క్లాసెస్ ఉంటాయి. క్లాస్ 1, క్లాస్ 2, ఇప్పుడు 4 క్లాసెస్ అయ్యాయి మనకి. ఇది 5th క్లాస్ ఇది. ఓకే మేడం, అంటే శ్రీనివాసరావు అని వస్తుంది నేము యాక్చువల్గా. సరే ఎనీవే, ఇప్పుడు ఎవరు మన హేమంత్ గారు అడిగిన డౌట్ ఏదైతే ఉందో అది క్లియర్ చేద్దాం మనం. ఓకే, ఆయన ఏమడిగారంటే వస్తువులు ఉన్నాయనుకోండి, వస్తువులు ఉంటే వాటిని స్త్రీలాగే మనం తెలుగులో ఏమంటాం మనం? ఓకే, రేపు నేను కొత్త ఫోన్ ఆర్డర్ పెట్టాను అనమాట. ఓకే, iPhone 13, 14 ఇప్పుడు ఏదో సిరీస్ రన్ అవుతుంది, ఆర్డర్ పెట్టాను. ఓకే, ఆర్డర్ పెట్టాను, అది రేపు వచ్చేస్తుంది అనమాట. అర్థమైందా? నా దగ్గర రేపు ఐఫోన్ ఉంటుంది, నా దగ్గర రేపు ఐఫోన్ ఉంటుంది అని చెప్పాలి. నేను ఉంటుంది అని చెప్పాలనుకున్నప్పుడు మేరే పాస్, నా దగ్గర కల్ రేపు ఐఫోన్. ఓకే, హోగా అనాలా, హోగి అనాలి? ఎందుకంటే ఐఫోన్ అనేది స్త్రీయా పురుషుడా ఏంటో మనకు తెలియదు కదా. అంటే మన తెలుగులో ఏమంటాం మనం? ఐఫోన్ ఉంటుంది అంటాం. స్త్రీలు చెప్పినట్టుగానే ఆమె ఉంటుంది అని అలా చెప్తాము, అలాగే ఐఫోన్ ఉంటుందని చెప్పేస్తాం తెలుగులో. ఎందుకంటే తెలుగులో స్త్రీలింగ్, పుల్లింగ్, నపుంసకలింగ్. ఈ ఫోన్ అనేది ఏంటంటే నపుంసకలింగ్లోకి వస్తుంది అనమాట. అంటే దానికి జెండర్ ఉండదు, స్త్రీయా పురుషుడా అని చెప్పక్కర్లా. కానీ హిందీలో వచ్చేసరికి ఏంటంటే ప్రతిదానికి కూడా ఒక జెండర్ ఉంటుంది, అది మెయిలా ఫీమేలా అని చెప్పాలన్నమాట. సో అలా చెప్పేటప్పుడు ఈ ఐఫోన్ అనేది ఏంటి, స్త్రీలింగ పుల్లింగ అనేది ఇంకో ఆలోచించడం మానేసి మనం ఏం చేస్తామంటే ఓకే దాన్ని పుల్లింగ్లో తీసుకుంటాం అనమాట. అంటే హోగా అని తీసుకుంటాం. కల్ మేరే పాస్ ఐఫోన్ హోగా. ఓకే, మరి సార్ అప్పుడు ఉంటాడు అని అర్థం వస్తుంది కదండి అంటే అలాగే వస్తుంది అంతే మరి. అంటే హిందీలో అలా అనమాట యాక్చువల్గా. అర్థమైందా? పుల్లింగ్లో తీసుకోవాలి. ఇప్పుడు మీకు తెలియకపోతే, తెలిస్తే ఓకే, తెలియకపోతే పుల్లింగ్లో తీసుకోవాలి. తెలిస్తే అది స్త్రీలింగం తెలిస్తే హోగి అని తీసుకుంటారు, తెలియకపోతే పుల్లింగ్ లాగా తీసుకుంటారు అనమాట. ఎలాగైతే తెలుగులో మనం స్త్రీలింగ్ లాగా తీసుకుని ఐఫోన్ ఉంటుంది, అక్కడ ఒక పిల్లి ఉంటుంది, ఇలా ఏదో చెప్తాం మనం. ఓకే, అలాగే హిందీలో తెలిస్తే అది స్త్రీలింగ పుల్లింగ అని మనం ప్రాపర్గా తెలిస్తే హోగా హోగీలు వేరియేషన్ తీసుకొస్తాం. తెలియకపోతే అన్నీ హోగా అని చెప్పేసి అంటే ఇబ్బంది ఏమి లేదు వస్తువుల గురించి, వస్తువులు, జంతువులు ఇలాంటి వాటికి. క్లియరా సార్ హేమంత్ గారు? మీ డౌట్ క్లియర్ అయిందా? ఓకే సార్. ఎస్ నెక్స్ట్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేసుకోవచ్చు, లేదనుకుంటే నేను కంటిన్యూ చేస్తాను. సో నేను మిమ్మల్ని కొన్ని సెంటెన్సెస్ అడుగుతాను, మీరు అందరూ టైప్ చేస్తారు ఇప్పుడు. ఓకే. సో నాకు ఈ టైగర్ని చూసి జాలేసింది అనమాట యాక్చువల్గా. పాపం దీన్ని ఎలాగ ఇంట్లో బంధించాము, చిన్నగా ఉండిపోయింది యాక్చువల్గా, సరిగా ఫుడ్ పెట్టకపోవడం వల్ల చిన్నగా ఉండిపోయింది అనమాట. ఓకే, సో దీన్ని చూస్తే జాలేసింది అనమాట. రేపు అడవిలో వదిలేద్దాం అనుకుంటున్నాను నేను. ఓకే,
చెప్తానన్నమాట. రేపటి నుంచి మనకి ఈ టైగర్ క్లాస్లో ఉండదండి, రేపు అడవిలో ఉంటుంది ఈ టైంకి. ఓకే, చెప్తాను ఏమని. రేపు ఇది అడవిలో ఉంటుంది. అడవిని ఏమంటారంటే జంగల్ అంటారు, ఫారెస్ట్ని ఏమంటారు జంగల్. జంగల్ అంటే ఫారెస్ట్ అనమాట. రేపు ఇది అడవిలో ఉంటుంది. చెప్పండి, రేపు ఇది అడవిలో ఉంటుంది. కల్ అంటే రేపు. రేపు ఇది అడవిలో ఉంటుంది. ఓకే, వహ్ కల్ జంగల్ మే హోగా. యహ్ ఇది, వహ్ అంటే అది. మీరు దూరంగా చూస్తున్నారు కాబట్టి వహ్ అంటారు, దగ్గర నుంచి చూస్తే యహ్ అంటారు. యహ్ ఇది కల్ రేపు, జంగల్ మే అడవిలో, హోగా ఉంటుంది. హోగా ఉంటుంది. ప్రజెంట్ మన క్లాస్లో ఉంది. ఓకే, ప్రజెంట్ మన క్లాస్లో ఉంది. సో యహ్ క్లాస్ మే హై, యహ్ క్లాస్ మే హై ఇప్పుడు క్లాస్లో ఉంది. రేపు ఎక్కడ ఉంటుంది, దీన్ని అడవిలో వదిలేస్తాం తీసుకెళ్ళి. జంగల్ మే హోగా, హోగా, జంగల్ మే హోగా. ఓకే, వెరీ నైస్, వెరీ నైస్. సో అలాగే రేపు యాక్చువల్గా ఈ స్పైడర్ మ్యాన్కి దుబాయ్లో బుర్జ్ ఖలీఫా ఏదో ఉంది కదండి, పెద్ద బిల్డింగ్, అది పెయింటింగ్ ఒప్పుకున్నాడు అనమాట. యాక్చువల్గా రేపు ఎక్కడ ఉంటామని అడిగాను. అడిగితే నేను రేపు బుర్జ్ ఖలీఫా మీద ఉంటాను. ఓకే, నేను రేపు బుర్జ్ ఖలీఫా మీద ఉంటాను. చెప్పండి, చెప్తున్నాడు ఏమని. నేను రేపు బుర్జ్ ఖలీఫా మీద ఉంటాను. నేను రేపు పర్ హోంగా, హోంగా అంటాడు, హోంగా అంటాడు, హోంగా, హోంగా. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే, హోంగా, హోంగా. ఓకే, ఓకే. దేవసేన రేపు ఎక్కడ ఉంటుందని అడిగారు మీరు నన్ను. దేవసేన రేపు ఎక్కడ ఉంటుంది అని అడిగారు. ఓకే, సో ఈవిడ ఏం చేసిందంటే ఏదో ఒక ఆసనం ట్రై చేసిందనమాట. ఏదో ఒక ఆసనం ట్రై చేస్తే ఇలా ఉండిపోయింది, ఇలా ఉండిపోయింది అనమాట. ఈ పొజిషన్లో ఉండిపోయింది. చేతులు ఏంటో వెనక్కి వెళ్ళిపోయి మళ్ళీ ముందుకు రావట్లేదు అవి. ఓకే, కాళ్ళు ఇలా వంకరపోయాయి. ఏదో ఆసనం ట్రై చేస్తే చేతులు ఇలా ఉండిపోయాయి అనమాట. ఓకే, రేపు ఎక్కడ ఉంటుంది దేవసేన అడిగారు మీరు. అడిగితే దేవసేన రేపు హాస్పిటల్లో ఉంటుంది. రేపు ఈ టైంకి హాస్పిటల్లో ఉంటుంది. అపాయింట్మెంట్ దొరికింది, డాక్టర్ అపాయింట్మెంట్. సో ఏంటో ఈ చేయి ఎలా ఎందుకు వెనక్కి ఉండిపోయిందో తెలీదు. కొద్దిగా ముందు తీసుకొస్తాడు మా డాక్టర్. రేపు ఆ ట్రీట్మెంట్లో ఉంటుంది. ఓకే, దేవసేన కల్. ఓకే, హాస్పిటల్ మే హోగి, హోగి. దేవసేన కల్ హాస్పిటల్ మే హోగి, హోగి. యోగా క్లాస్కి వెళ్ళి అక్కడ ఏదో మొత్తం ట్రై చేసింది. ట్రై చేస్తే చెయ్యి వెనక్కి ఉండిపోయింది. ఓకే, రేపు హాస్పిటల్లో ఉంటుంది. దేవసేన కల్ హాస్పిటల్ మే హోగి. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. సో ఇలా ఏదైనా ఎక్కడైనా ఉంటుంది. ఓకే, సో అలా చెప్పొచ్చు అనమాట. ఉంటుంది, ఎక్కడ ఉంటుంది, ఎలా ఉంటుంది. ఓకే, అలాగే మనం చెప్తూ ఉంటాం జనరల్గా, ఇలా చేస్తే ఎలా ఉంటుంది, ఇలా చేస్తే ఎలా ఉంటుంది, ఇలా అడుగుతుంటాం మనం. ఓకే, ఐసా కర్నేసే కైసా హోగా. కైసా హోగా అంటే అర్థం ఏంటి, ఎలా ఉంటుంది, ఎలా ఉంటుంది. కైసా హోగా, కైసా హోగా అంటే ఎలా ఉంటుంది, ఎలా ఉంటుంది. మనం ఏదైనా కూడా కైసా హోగా, కైసా హోగా అంటే ఎలా ఉంటుంది, ఎలా ఉంటుంది. ఇలా చేస్తే ఎలా ఉంటుంది, అది ఎలా ఉంటుంది, ఎలా ఉంటుంది అని అడుగుతుంటాం మనం. ఓకే, నేను పలానా ఫోన్ కొందాం అనుకుంటున్నాను, ఎలా ఉంటుంది అది, ఎలా ఉంటుంది. కైసా హోగా, కైసా హోగా. అచ్చా హోగా, అచ్చా హోగా అంటాం. అచ్చా హోగా అంటే అర్థం ఏంటి, బాగుంటుంది, బాగుంటుంది, కొను బాగుంటుంది, బాగుంటుంది. ఓకే, అచ్చా హోగా, అచ్చా హోగా అంటే బాగుంటుంది, 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 ఉంటుంది. అలా ఉంటుంది, ఉంటాడు, ఉంటాము, ఇలాంటి అర్థాల్లో మనం ఈ హోంగా హోంగిలు యూజ్ చేయొచ్చు అనమాట. ఇంకొకటి చూడండి, ఉంటాడు, ఉంటావు, ఉంటుంది అనేది తెలుగులో ఎక్కడ యూజ్ చేస్తాం. ఇంకా ఫ్యూచర్లో ఉండడం గురించే కాకుండా, ఫ్యూచర్లో ఎక్కడ ఉంటాము, ఎలా ఉంటామని చెప్పడమే కాకుండా మనం ప్రజెంట్లో కూడా యూజ్ చేస్తూ ఉంటాం. ప్రజెంట్లో కూడా యూజ్ చేస్తూ ఉంటాం ఈ ఉంటాడు, ఉంటారని. ఎప్పుడంటే మనకు డౌట్ ఉన్నప్పుడు చెప్తాం. మనం ఏదైనా డౌట్గా మనం చెప్పేటప్పుడు బహుశా ఇంటి దగ్గర కరెంట్ ఉంటుంది, ఇంటి దగ్గర కరెంట్ ఉంటుంది. బహుశా ఈ టైంకి ఇంటి దగ్గర కరెంట్ ఉంటుంది. బహుశా ఇప్పుడు కరెంట్ ఉండదు, ఇంటి దగ్గర పవర్ ఉండదు, కరెంట్ ఉండదు. ఓకే, సో ఇలా ఏదైనా కూడా బహుశా అతను ఇంటి దగ్గర ఉంటాడు. ఇలా బహుశా అని యూజ్ చేస్తూ ఈ ఉంటాడు, ఉంటుంది అని యూజ్ చేస్తాం కదా మనం. ఓకే, చూడండి ఇక్కడ బహుశా అని టైప్ చేస్తున్నాం చూడండి. బహుశా అంటాం. ఓకే, బహుశా నేను ఉంటాను. ఎక్కడ చెప్తాం ఇది, బహుశా నేను ఉంటాను. ఎక్కడ చెప్తాం మనం ఇది, మనం ట్రైన్లో వెళ్తున్నాం. ట్రైన్లో వెళ్ళేటప్పుడు నైట్ అయిపోయిందనమాట. నైట్ టైం ఏసీ బోగిలో ఉన్నాం. చుట్టుపక్కల ఎక్కడ ఉన్నాము ఏంటో మనకేం తెలియదు. యాక్చువల్గా స్టేషన్ వస్తే దాని అనౌన్స్మెంట్ వినిపిస్తే పలానా చోట ఉన్నాం అనుకుంటాం తప్పిస్తే, లేకపోతే మనం ఎక్కడున్నాం మనకు తెలియదు. అంతే కదా. సో ఎవరో ఫోన్ చేశారు, ఇంటి దగ్గర నుంచి ఫోన్ చేశారు, ఏమండి ఎక్కడున్నారని అడిగారు. ఏమండి ఎక్కడున్నారంటే నాకేం తెలుసు అంత చీకటిగా ఉంది, నైట్ టైం కదా. ఓకే, సో అలా కాదు, ఎక్కడున్నారో చెప్పండి, ఏదో అప్రాక్సిమేట్గా చెప్పండి ఎక్కడున్నారో. ఓకే, ఆవిడేమో అల్లూరు సీతారామరాజు సినిమాలో విజయ నిర్మల్లాగా ఆవిడ వెయిట్ చేస్తుంది అనమాట ఇంటి దగ్గర.
ఓకే, చాలా రోజుల తర్వాత ఈయన ఇంటికి వెళ్తున్నాడు. ఓకే, సో ఆవిడ ఆతురత ఆవిడది, ఎక్కడున్నారు చెప్పండి, అప్రాక్సిమేట్గా చెప్పండి, మాటికి ఫోన్ చేస్తుంది అనమాట. ఓకే, అప్పుడు చెప్తారు ఏమని, షాయద్ బహుశా, మీరు అప్రాక్సిమేట్గా చెప్పాలి, ఎందుకు మీరు ఎక్కడ మీకు కూడా అంత చీకటిగా ఉంది, స్టేషన్కి మధ్యలో ఉంది ట్రైన్. బహుశా నేను ఆంధ్రాలో ఉంటాను, బహుశా నేను తెలంగాణలో ఉంటాను, బహుశా ఇప్పుడు నేను ఉండుంటాను, బహుశా నేను చెన్నైలో ఉండుంటాను. ఇలా ఏదైనా ఒక ప్లేస్లో మీరు ఉండుంటారు, మీకు కూడా డౌటే, ఎక్కడున్నారు మీకు కూడా తెలియదు మీరు ఎక్కడున్నారో. అర్థమైందా? సో బహుశా నేను ఉంటాను, నేను బహుశా ఓకే తెలంగాణలో ఉంటాను, బహుశా నేను రాయలసీమలో ఉంటాను, ఓకే బహుశా నేను గుంటూరు దగ్గరలో ఉంటాను. ఇలా ఏదైనా ఒక ప్లేస్లో దగ్గరలో ఉంటాను అని చెప్పే సందర్భంలో ఈ బహుశాతో పాటు ఈ ఉంటాను అనేది యూజ్ చేస్తాం మనం. ఓకే, సో అలా అన్నమాట. అదే బహుశా నువ్వు ఉంటావు, బహుశా నువ్వు అక్కడ ఉంటావు, ఇక్కడ ఉంటావు. ఓకే, అలా బహుశా అతను ఉంటాడు, వెళ్ళండి. ఓకే, ఎవరి గురించి మనల్ని అడుగుతున్నారన్నమాట. ఏమంటే నేను పలానా వ్యక్తిని కలవడానికి వెళ్తున్నాను, ఉంటాడంటారా ఇంటి దగ్గర అని అడిగారు. ఉంటాడంటారా అని అడిగారు. ఉంటాడు, వెళ్ళండి, ఉంటాడు, ఈ టైంకి ఇంటి దగ్గర ఉంటాడు, బహుశా ఉంటాడు, వెళ్ళండి, బహుశా ఉంటాడు, వెళ్ళండి. అలా చెప్పేటప్పుడు అది ఫ్యూచర్ కాకపోయినా ప్రజెంట్ అయినా కూడా మనం తెలుగులో ఎలాగైతే ఉంటాడు అనేది యూజ్ చేస్తామో అలాగే హిందీలో కూడా ఈ హోగా, హోంగా హోంగి, హోగే హోగి, హోగా హోగి, హోంగే హోంగిలు యూజ్ చేస్తాం అనమాట. షాయద్ హోగా, ఓకే షాయద్ హోగా, బహుశా ఉంటాడు, షాయద్ బహుశా హోగా ఉంటాడు, షాయద్ హోగా, బహుశా ఉంటాడు, వెళ్ళండి. ఓకే, అలా బహుశా ఉంటాడు, బహుశా ఉంటుంది, ఓకే బహుశా ఉంటుంది, ఓకే బహుశా ఉంటారు, ఓకే బహుశా ఉంటాడు, బహుశా ఉంటుంది, బహుశా ఉంటారు. ఓకే, బహుశా మేము పలానా చోట ఉంటాం, ట్రైన్లో ఉన్నాం, ఓకే ఆంధ్ర ట్రైన్లో ఉన్నాం. సో ఎవరో ఇంటి దగ్గర నుంచి ఫోన్ చేశారు, బయట వాళ్ళు ఎవరు ఫోన్ చేస్తే చెప్తున్నాం బహుశా మేము పలానా చోట ఉంటాం. ఓకే, సో ఇలా చెప్పొచ్చు అనమాట. ఓకే, బహుశా వే అచ్చే హోంగే, షాయద్ వే అచ్చే హోంగే అంటే అర్థం ఏంటి, బహుశా వాళ్ళు బాగుంటారు, వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు, బాగానే ఉంటారు వాళ్ళు, బహుశా బాగానే ఉంటారు, వాళ్ళు బాగానే ఉండుంటారు. మనకు తెలియదు వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళు ఎలా ఉన్నారో మనకు తెలియదు, ఎవరు దూరంగా ఉన్నారనమాట. ఓకే, ఫోన్ చేయట్లేదు, చాలా కాలం నుంచి ఫోన్ చేయట్లా. ఓకే, మనం ఏదో అనుకుంటున్నాం, బహుశా బాగానే ఉండుంటారులే వాళ్ళు అని ఏదో చెప్తున్నాం మనం. అలా చెప్పేటప్పుడు షాయద్ వే అచ్చే హోంగే, ఓకే షాయద్ వహ్ అచ్చి హోగి, బహుశా బాగానే ఉంటుంది ఆమె. షాయద్ వహ్ అచ్చా హోగా, బహుశా అతను బాగానే ఉంటాడు. అలా మనకి ప్రస్తుతం వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటో అనేది తెలియకపోయినప్పుడు బహుశా బాగానే ఉండుంటాడు, బాగానే ఉండుండొచ్చు అని డౌట్ చెప్తాం కదా, అప్పుడు షాయద్ యూజ్ చేసి ఈ హోంగా హోంగి, హోగే హోగి, హోగా హోగి, హోంగే హోంగిలు యూజ్ చేయొచ్చు అనమాట. అర్థమైందా? అలాగే ఫ్యూచర్లో ఎక్కడైనా ఉంటామని చెప్పడానికి కూడా ఈ ఉంటామని చెప్పడానికి హోంగా హోంగిలు యూజ్ చేయొచ్చు. సేమ్ అండి, తెలుగులానే ఏం డిఫరెన్స్ లేదు, అంతా తెలుగులానే. బహుశా నేను చెన్నైలో ఉంటాను, ఇప్పుడు చెన్నైలో ఉంటాను బహుశా. ఓకే, షాయద్ మే చెన్నై మే హోంగా, అదే రేపటి గురించి మాట్లాడినప్పుడు రేపు నేను చెన్నైలో ఉంటాను. కల్ మే చెన్నై మే హోంగా అంటే నేను రేపు చెన్నైలో ఉంటాను. షాయద్ అబ్ మే చెన్నై మే హోంగా అంటే నేను ప్రస్తుతం బహుశా చెన్నైలో ఉంటాను, అర్థమైందా? అలా ఇప్పటి గురించి డౌట్గా మాట్లాడినా లేదా రేపటి గురించి రేపు ఎక్కడ ఉంటామో విల్ బీ అని చెప్పే సందర్భంలో ఓకే మనం ఈ హోంగా హోంగి, హోగే హోగి, హోగా హోంగి, హోంగే హోంగిలు యూజ్ చేస్తాం అనమాట. అర్థమైందండి అందరికీ? ఓకే, అర్థం కాకపోయినా ఇబ్బంది ఏమీ లేదు. నెంబర్ ఆఫ్ టైమ్స్ మళ్ళీ వీడియో చూడండి, మీ దగ్గర నేను మాట్లాడిన ప్రతి మాట మీ దగ్గర రికార్డే ఉంది. ఓకే, నేను మాట్లాడిన ప్రతి మాట మీ దగ్గర రికార్డే ఉంది. అర్థమైందా? క్లాస్ అయిపోయింది, నేను వినలేదు, లేదా ఫోన్ వచ్చింది మధ్యలో మిస్ అయిపోయాను, మళ్ళీ రేపు ఈ క్లాస్ చెప్పారో ఇలాంటి డౌట్లు ఇంకేం అక్కర్లేదు. ఎందుకంటే ఆల్రెడీ నేను ఫస్ట్ వర్డ్ నుంచి ఇప్పటివరకు ఏం మాట్లాడానో మొత్తం అంతా మీ దగ్గర రికార్డు ఉంటుంది. ఓకే, సో మళ్ళీ ఎన్నిసార్లు అయినా చూడండి, అర్థమయ్యే వరకు చూడండి, కానీ వదిలిపెట్టొద్దు. ఓకే, అర్థమయ్యే వరకు చూడండి. ఓకే, నేను ఉంటాను, నువ్వు ఉంటావు, అతడు ఉంటాడు, ఆమె ఉంటుంది, వాళ్ళు ఉంటారు, వీళ్ళు ఉంటారు. ఓకే, ది మైట్ బీ అంటాం, ఇంగ్లీష్లో ఏమంటాం? మైట్ బీ అంటాం. బహుశా ఉంటారు, విల్ బీ అని చెప్పడానికి కానీ, మైట్ బీ అని చెప్పడానికి కానీ. దే కెన్ బీ, మైట్ బీ. ఓకే, దే మైట్ బీ దేర్ అంటే వాళ్ళు అక్కడ ఉండొచ్చు. దే కెన్ బీ దేర్, వాళ్ళు అక్కడ ఉండొచ్చు. దే కుడ్ బీ దేర్ అంటే ఇంగ్లీష్లో దీనికి కుడ్ బీ, కెన్ బీ, మైట్ బీ, మే బీ ఇవి యూజ్ చేస్తాం. ఓకే, అంటే వాళ్ళు ఉండొచ్చు అని చెప్పడానికి ఇన్ని వేరియేషన్స్ ఉంటాయి ఇంగ్లీష్లో. దే మైట్ బీ దేర్, దే కెన్ బీ దేర్, దే కుడ్ బీ దేర్, దే మే బీ దేర్. ఓకే, ఐ మే బీ
ఐ మే బీ లేదా ఐ మైట్ బీ ఇన్ చెన్నై. మనకు తెలియదు యాక్చువల్గా. ఐ మైట్ బీ ఇన్ చెన్నై అంటాం. అంటే నేను చెన్నైలో ఉండుంటాను, బహుశా నేను చెన్నైలో ఉండుంటాను, ఉండడానికి ఛాన్స్ ఉందన్నమాట. ఈ టైంకి ఆ ట్రైన్ చెన్నై రీచ్ అవుతుంది యాక్చువల్గా. ఓకే, ఐ కెన్ బీ ఇన్ చెన్నై, ఐ కుడ్ బీ ఇన్ చెన్నై, ఐ మే బీ ఇన్ చెన్నై. దాన్నే మే చెన్నై మే హూంగా, షాయద్ మే చెన్నై మే హూంగా. అలాగే విల్ బీ అంటే రేపు ఉంటాను అని చెప్పడానికి కూడా హూంగా యూజ్ చేస్తాం. నేను రేపు ఈ టైం గుంటూరులో ఉంటాను. మే కల్ ఇస్ సమయ్ పర్ అంటే నేను ఈ టైంకి. ఓకే, గుంటూరు మే హూంగా. వెల్ డన్, సూపర్ అండి, సూపర్. హౌ టు సీ దిస్ వీడియో ఏమిటండి అంటే మీరు కొత్తగా జాయిన్ అయ్యారా ఏంటి? ఓకే, చూడండి మీకు నేను మళ్ళీ చెప్తున్నాను చూడండి. యాక్చువల్గా నేను మీకు 8/5కి ఇప్పుడు ఒక వీడియో పెట్టాను, యాక్చువల్గా ఒక లింక్ పెట్టాను. ఓకే, గ్రూప్లో మీకు మిమ్మల్ని ఏదైతే గ్రూప్లో జాయిన్ చేశానో 59th బ్యాచ్ మీది యాక్చువల్గా. ఓకే, మీది హిందీ 59th బ్యాచ్. ఈ 59th బ్యాచ్ సంబంధించి ఒక గ్రూప్ ఉంటుంది. ఆ గ్రూప్లో మీరు జాయిన్ అయ్యేలో చూసుకోండి ఫస్ట్. మీరు ఉంటే కనుక మీకు ఈ మెసేజెస్ అనేవి వస్తున్నట్టయితే కనుక ఇప్పుడే జస్ట్ నేను ఒక లింక్ పంపించాను. ఇలా ప్రతిరోజు ఈ లింక్ మీకు పంపిస్తూ ఉంటాను. మళ్ళీ మా లింక్స్ యాడ్ చేసి కొత్త లింక్స్ యాడ్ చేసి పంపిస్తూ ఉంటాను. ఈ లింక్ మీద మీరు క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా ఒక వెబ్ పేజ్ ఓపెన్ అవుతుంది. దీంట్లో పైన అన్ని టూల్స్ ఉంటాయి. ఓకే, ఈ క్రింద చూసినట్టయితే క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3, క్లాస్ 4 అలా క్లాసెస్ యాడ్ అవుతూ ఉంటాయి అన్నమాట, అప్డేట్ అవుతూ ఉంటాయి ప్రతిరోజు. ఓకే, ఈరోజు చెప్పిన క్లాస్ రేపు అప్డేట్ అవుతూ ఉంటుంది. దీంట్లో అలా క్లాస్ 5 ఉంటుంది. దాని మీద క్లిక్ చేయగానే మీకు ఇప్పుడు జరుగుతున్న క్లాస్ రేపు మీకు ప్లే అవుతుంది అనమాట. అర్థమైందా? నిన్నటి క్లాస్ 4 క్లిక్ చేయగానే చూడండి నిన్నటి క్లాస్ 4 ప్లే అవుతుంది. వర్డ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. వర్డ్స్ రాకపోతే ఎవరు ఏం చేయలేం. అది నేను క్లాస్ స్టార్ట్ చేసిన ఏమన్నాను, వర్డ్స్ రాకపోతే ఎవరు ఏం చేయలేం అన్నాను. చూసారా? సో అలా ప్రతి మాట రికార్డెడ్ అనమాట ఇక్కడ. ఓకే, సో అది ఓకే, వెల్ డన్. సో ఇప్పుడు చెప్పండి, ఎవరెవరు ఇప్పటివరకు అంత క్లియర్ కదండి? ఎవరికైనా డౌట్స్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి, నేను క్లియర్ చేస్తాను. డౌట్స్ లేకపోతే మంచిది. ఓకే, డౌట్స్ ఉంటే చెప్పండి, వెంటనే నేను క్లియర్ చేస్తాను. సో ఈ రోజుతో మనకి చెప్పాను నేను యాక్చువల్ లాంగ్వేజ్ని మనం 2 పార్ట్స్లో డివైడ్ చేస్తాం. మనం ఎంత మాట్లాడినా ఏం మాట్లాడినా మనం మాట్లాడిన భాష మొత్తాన్ని, కాన్వర్జేషన్ మొత్తాన్ని మనం డివైడ్ చేస్తే టూ వేరియేషన్స్ వస్తాయి. ఏంటవి? స్థితి అలాగే పని అని చెప్పేసి. ఓకే, ఒకటేమో స్థితి, రెండోదేమో పని అనమాట. ఓకే, మనం ఈ రోజు వరకు ఇప్పటి వరకు స్థితి గురించి చెప్పుకున్నాం. ఓకే, మనకి 3 స్థితులు ఉంటాయి. మనం ప్రస్తుతం ఎక్కడున్నాం, ఎలా ఉన్నాం, గతంలో ఎక్కడున్నాం, ఎలా ఉన్నాం, భవిష్యత్తులో ఎక్కడ ఉంటాం, ఎలా ఉంటాం. ప్రజెంట్ స్టేట్ ఆఫ్ బీయింగ్, పాస్ట్ స్టేట్ ఆఫ్ బీయింగ్, ఫ్యూచర్ స్టేట్ ఆఫ్ బీయింగ్. ఓకే, ఈ 3 నేర్చుకుంటే, ఇప్పటివరకు జరిగిన కాన్సెప్ట్స్ నేర్చుకుంటే మీరు కానీ వేరే వాళ్ళు కానీ ప్రస్తుతం ఎలా ఉన్నారు, ప్రస్తుతం ఎక్కడున్నారు, లేకపోతే వేరే గతంలో ఎక్కడున్నారు, ఎలా ఉన్నారు, భవిష్యత్తులో ఎక్కడుంటారు, ఎలా ఉంటారు, ఈ 3 కూడా చెప్పేయచ్చు. వీటితో పాటు బోనస్గా బహుశా వాళ్ళు ఇప్పుడు అక్కడ ఉంటారు, ఇక్కడ ఉంటారు, అలా ఉండుంటారు, ఇలా ఉండుంటారు అని చెప్పే స్ట్రక్చర్ కూడా మనం నేర్చుకున్నాం ఈ హోంగెలు యూజ్ చేసి. ఓకే, వెరీ నైస్. ఇంతవరకు క్లియర్ అయితే కొద్దిగా ముందుకెళ్దాం మనం. ముందుకెళ్ళడం అంటే ఇంకా ఈరోజు ఏం చెప్పను నేను యాక్చువల్గా. దట్స్ మోర్ దెన్ ఎనఫ్ ఈరోజు వరకు. సో ఎవరైతే వర్డ్స్ ప్రాక్టీస్ చేశారో ఆ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి ఫాస్ట్గా. నిన్న 400 ఇస్ ద హైయెస్ట్. నిన్న ఎవరో 400 చేశారు, అది హైయెస్ట్ నిన్నటి వరకు. మరి ఈరోజు రికార్డ్ చూద్దాం. ఎస్, 450. వెరీ గుడ్. ఓకే, 450 పావని గారు. ఓకే, అలాగే 450 సూర్య గారు. అంతే, వీళ్ళే హైయెస్ట్ ఇప్పటివరకు 450. వెల్ డన్. 450 ఆదిలక్ష్మి గారు. వెల్ డన్. సో వీళ్ళు ఒక మార్క్ని సెట్ చేసుకుంటూ వెళ్ళిపోతారన్నమాట యాక్చువల్గా. ఒక ఇంతవరకు రీచ్ అవ్వచ్చిన మార్క్ని సెట్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటారనమాట. ఆ మార్క్ని రీచ్ అవ్వడానికి అందరూ ట్రై చేయాలి. ఓకే, సో ఆల్రెడీ సూర్య గారిని అడిగాము, పావని గారిని అడిగాము లాస్ట్ 2 డేస్లో అనుకుంటాను. సో ఆదిలక్ష్మి గారు మీరు మైక్ ఆన్ చేయండి. సో మైక్ కంట్రోల్ ఇచ్చాను చూడండి. ఓకే సార్. ఎన్ని వర్డ్స్ నేర్చుకున్నారు మేడం? 450నా? ఓకే, 450. ఈ టూల్ కూడా అక్కడే ఉంటుందండి. ఎవరైతే ఇంకా టూల్ యూజ్ చేయడం నేర్చుకోలేదో, ఓకే చూడండి ఒకసారి. ఇక్కడ ఒక టూల్ ఉంటుంది. ఈ టూల్లో ఏంటంటే మీరు హిందీ వర్డ్స్ నేర్చుకోవచ్చు అనమాట. మీరు ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు ఈ మొదటి నుంచి ప్రారంభించండి అని చెప్పేసి బటన్ ఉంటుంది. దీని మీద క్లిక్ చేస్తే మీకు ఒక 5 వర్డ్స్ ఇస్తుంది ఫస్ట్. ఆ 5 వర్డ్స్ మీరు నేర్చుకుంటే దాని కింద క్విజ్ ఉంటుంది. క్విజ్ అటెంప్ట్ చేయొచ్చు. మీరు అటెంప్ట్ చేస్తే ఆ 5 మీరు ఎంతవరకు నేర్చుకున్నారనేది మిమ్మల్ని టెస్ట్ చేస్తాను. మళ్ళీ ఇంకో 5 ఇస్తుంది. అక్కడ 95% వస్తే ఇంకో 5 ఇస్తుంది. అలా మీరు 5 నేర్చుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. అలా ఇప్పటికీ ఈ 5 రోజుల్లో ఆల్మోస్ట్ వీళ్ళు 450 వరకు నేర్చుకున్నారు. ఓకే, 5 డేస్ నుంచి కంటిన్యూ అవుతున్న వాళ్ళు. ఓకేనా? సో ఈ 450 వర్డ్స్ మీద ఇప్పుడు వీళ్ళు ప్రతిరోజు టెస్ట్ కండక్ట్ చేస్తూ ఉంటాం అనమాట. అలాగే వీటిని ప్రాక్టీస్ సెషన్స్లో ప్రాక్టీస్ కూడా చేస్తూ ఉంటారు మీతో. మేడం చెప్పండి మేడం. లక్ష్మి గారు. బాల్ జుట్టు బాల్. వెరీ గుడ్. బాల్ జుట్టు. కంప్యూటర్.
कंप्यूटर सर। కంప్యూటర్ ఓకే. అస్సలు చేయను, చేయనే చేయరు. सर అస్సలు చేయను. ताते ताते ती ही नहीं। వెరీ గుడ్. తాతే తీ హీ నహి, కొంచెం కొంచెం. Yes, sir। थोड़ा తోడా. ఆరబెట్టడం. सुखाना। సుఖానా ఆరబెట్టడం. కూడా. अब अभी बी बी से భీ వెరీ గుడ్. భీ అంటే కూడా. బలంగా. ताकतवर। తాకత్వర్ అంటే బలంగా. ताकतवर। ఓకే. Yes। నా యొక్క. मेरा मेरी मेरी। మేరా మేరే మేరీ కావాలి. चाहिए చాహియే కావాలి. चाहिए। ఓకే. ముందుకు సాగడం లేదా పెరగడం. बनना బడ్నా. बदना। వెరీ గుడ్. గ్రామం లేదా ఊరు. गाँव। గావ్. పరిష్కరించడం. हाल करना। హల్ కర్నా అంటే పరిష్కరించడం. హల్ అంటే పరిష్కారం అనమాట. హల్ కర్నా అంటే పరిష్కరించడం. వెరీ గుడ్. చేయగానే ఏదైనా పని చేయగానే. తేహి అంటాం. వెరీ గుడ్. సింహం. షేర్. పని. కామ్ పని. ఓకే. త్రాగడం. పీనా. లేవడం. ఉట్నా. కనుబొమ్మ. చౌక్। ఇది థర్డ్ ఆప్షన్ సార్। బాహ్ అంటే చౌక్ కాదు, బాహ్. బాహ్ అంటే కనుబొమ్మ అనమాట. ఓకే. నాతో. మేరే సాత్ వెళ్ళడం. సంపాదించడం. కమానా అంటే సంపాదించడం. సూపర్ మేడం. వెళ్ళను. ఓకే. చెప్పాను కదండి. అంటే 3500 వర్డ్స్ ఏది భాషలో నేర్చుకుంటే ఆ భాషని మినిమం మనం మేనేజ్ చేయొచ్చు. అది తమిళ అవ్వచ్చు, కన్నడ అవ్వచ్చు, మలయాళం అవ్వచ్చు, హిందీ అవ్వచ్చు, ఏ భాష అయినా, చైనీస్ అవ్వచ్చు, మీ ఇష్టం. ఆ భాషలో మీకు కనీసం రోజువారీ మాట్లాడే ఒక 3500 పదాలు తెలిస్తే మనం మినిమం ఆ భాష మేనేజ్ చేసేయచ్చు అనమాట. అర్థమైందా? సో అలాగే ఆల్రెడీ వీళ్ళు 450కి రీచ్ అయిపోయారు. 3,500 ఎంత అండి? ఈజీగా నేర్చేసుకుంటారు. ఓకే. సో అందరూ కూడా వేరియేషన్ ఏంటంటే నేను హిందీ నేర్చుకోలేకపోయాను. వీళ్ళిద్దరి మధ్య వ్యత్యాసం ఏంటంటే ఈ పదాలు అనమాట. ఓకే. ఎన్ని ఎక్కువ తెలిస్తే మీరు అంత బాగా మాట్లాడగలుగుతారు. వర్బ్ బుక్ ఉన్నాయి సార్. అంటే సార్ నాకు అర్థం కాలేదు సార్. ఒకసారి చెప్పండి శ్రీనివాస్ గారు, టంకశాల శ్రీనివాస్ గారు. మీరు మైక్ ఆన్ చేసి ఒకసారి చెప్పండి సార్. మీరు ఏదో అన్నారు, నాకు అర్థం కాలేదు. వర్బ్స్ బుక్ ఉన్నాయి సార్ అంటే సార్ చెప్పాలి సార్ ఫాస్ట్గా. మీరు చెప్తే మీకు ఆన్సర్ ఇస్తాను ప్రాపర్గా. నేను ఏంటో అంటే నాకు అర్థం కాలేదు మీరు ఏమన్నారు. అంటే బుక్లో వర్బ్స్ ఉన్నాయని అడుగుతున్నారా మీరు? ఒకవేళ మీ క్వశ్చన్ అదే అనుకోండి. ఓకే. పేజ్ నెంబర్ 200 నుంచి పేజ్ నెంబర్ 208 వరకు బుక్లో వర్బ్స్ ఉన్నాయన్నమాట. ఈ వర్బ్స్ చూడొచ్చు మీరు. పేజ్ నెంబర్ 200 నుంచి పేజ్ నెంబర్ 208 వరకు దగ్గర 600 వర్బ్స్ ఉంటాయి. ఈ 600 వర్బ్స్ కూడా మీరు నేర్చుకోగలిగితే, ఓకే, 600 వర్బ్స్ నేర్చుకోగలిగితే మ్యాక్సిమం మీరు రోజువారీ జీవితంలో చేసే పనులన్నీ మీరు నేర్చేసుకుంటారు. సో వీటన్నిటి గురించి కూడా మనం రేపటి నుంచి డిస్కస్ చేయబోతున్నాం. ఓకే. ఈ 3500 వర్బ్స్లో ఇవి కూడా ఇంక్లూడ్ అవుతాయన్నమాట. మీకు ఏదైతే క్విజ్లో ప్రతిరోజు వర్డ్స్ మీరు నేర్చుకుంటున్నారో వాటిలో వర్క్ బుక్లో ఉన్నాయని చెప్తున్నారా? ఓకే. వర్క్ బుక్ అంటే అదే యాప్లో ఉన్నాయని చెప్తున్నారు. ఓకే. ఎస్, వాట్ ఎవర్ ఇట్ ఇస్, అదే బుక్లో ఉన్నాయి. అదేవిధంగా మీకు ఈ ప్రాక్టీస్ చేస్తున్నారు కదా మీరు, దానిలో కూడా ఉంటాయన్నమాట. ఓకే. కాబట్టి ఫస్ట్ ఒక 50 బుక్లో ఉన్నాయి, కానీ హిందీ మాట్లాడడం వేరు, హిందీ చదవడం అనేది రాదు కదా. ఈ వర్డ్స్ ఏంటంటే ఓన్లీ హిందీలో తెలుగులో ఎలా ప్రొనౌన్స్ చేయాలి అనేది లేదు సార్, ఓన్లీ మీనింగ్ ఉంది బుక్ లో సార్. కొన్ని వర్బ్స్ కి అంటే ఇక్కడ హిందీ తెలుగులో ఎలా ప్రొనౌన్స్ చేయాలి అనేది లేదు. వర్బ్స్ మిస్ అయిందండి యాక్చువల్గా. అది కొన్ని వర్బ్స్ మిస్ అయింది 200లో. ఓకే. అంటే ఫస్ట్ స్టార్టింగ్ లో కొన్ని వర్బ్స్ మిస్ అయినట్టుంది. ఫస్ట్ 2 పేజెస్ మిస్ అయిపోయింది యాక్చువల్గా. అవి నేను ఫస్ట్ 2 పేజెస్ కూడా కాదు, అంతే. కొన్ని చాలా వరకు ఎలా ప్రొనౌన్స్ చేయాలి అనేది లేదు సార్. నో ప్రాబ్లం. ఫస్ట్ స్టార్టింగ్లోనే అలా వచ్చింది అది యాక్చువల్గా. అది మిస్ అయింది. నేను అది మీకు సెపరేట్గా పంపిస్తాను. అది నేను ఓకే సెపరేట్గా పంపిస్తాను. దాంతోపాటు మనం రెగ్యులర్గా నేర్చుకుంటూనే ఉంటాం కాబట్టి ఇబ్బంది లేదు. థ్యాంక్ యూ. ఓకే. ఇంకేనీ డౌట్స్? ఏమైనా డౌట్స్ ఉంటే ఈరోజు కొత్త టాపిక్ ఏమైనా స్టార్ట్ చేయండి, ఎందుకంటే టైం సరిపోదు, ఇంకా 1 minute ఉంది. ఓకే. చూడండి, ఒకసారి రీకలెక్ట్ చేసుకుందాం. ఇప్పుడు జరిగిన కాన్సెప్ట్స్ని ఒకసారి రీకలెక్ట్ చేసుకుందాం. ఎవరైనా మీరు ప్రాక్టీస్ సెషన్కి వెళ్ళాలంటే ప్రాక్టీస్ సెషన్కి వెళ్ళిపోవచ్చు. ఓకే. చూడండి, మనం ఫస్ట్ డే 1 నుంచి మనం ఏం నేర్చుకున్నాడు చూడండి. ముందుగా ఒక లాంగ్వేజ్ నేర్చుకోవాలనుకున్నప్పుడు మనకి నేను, నువ్వు, అతడు, ఇతడు ఇలాంటి సర్వనామాలు తెలుసుకోవాలి. సర్వనామం అంటే ప్రొనౌన్స్ అంటాం అనమాట. ఈ ప్రొనౌన్స్ ఏంటి? మై, తూ, తుమ్, వహ్, యహ్, ఆప్, వే, ఏ, హమ్, ఇవన్నీ కూడా ప్రొనౌన్స్ అంటాం. అలాగే వీటితో పాటు మనం ప్రజెంట్ హెల్పింగ్ వర్బ్స్ నేర్చుకున్నాం. హూ, హో, హై, హై అని నేర్చుకున్నాం. ఈ హూ, హో, హై, హై అంటే హూ అంటే ఉన్నాను అని, హో అంటే ఉన్నావు అని, అలాగే హై అంటే ఉన్నాడు, ఉన్నది, ఉన్నావు అని, హై అంటే ఉన్నారు, ఉన్నవి, ఉన్నాము అని అర్థం వస్తుంది.
ఓకే, వీటిని ఎగ్జాక్ట్గా వేటికి యూజ్ చేయాలో వాటికి మ్యాచ్ చేసుకుంటూ వెళ్తుంటారు అనమాట. అవి యూజ్ చేయడం వల్ల ఏమవుతుంది, నేను ప్రజెంట్ ఎక్కడ ఉన్నాను, నువ్వు ఎక్కడ ఉన్నావు, వాళ్ళు ఎక్కడ ఉన్నారు, వీళ్ళు ఎక్కడ ఉన్నారు, ఎలా ఉన్నారు, ఏంటి అనే విషయాన్ని చెప్పొచ్చు అనమాట. అలాగే నెక్స్ట్ డే వచ్చేసరికి తాతేతీలు నేర్చుకున్నాం. తాతేతీలు అంటే ఏంటి అంటే గతంలో మనం ఎక్కడ ఉన్నాం, ఎలా ఉన్నాం చెప్పడానికి తాతేతీలు యూజ్ అవుతాయి. ఓకే, ఈ తాతేతీల్ని ఒకే జంటు వచ్చినప్పుడు జంటు గురించి మాట్లాడేటప్పుడు కానీ, ఒక జంటు తన గురించి మాట్లాడుకున్నప్పుడు కానీ థా యూజ్ చేస్తాడు. మై థా, నేను ఉండి ఉన్నాను అని అర్థమైందా. వహ్ థా, అతను ఉండి ఉన్నాడు అని. అలాగే ఎక్కువ మంది గురించి మనం మాట్లాడేటప్పుడు కానీ, ఒకే పర్సన్కి రెస్పెక్ట్ ఇచ్చేటప్పుడు కానీ, స్త్రీ పురుషుల కాంబినేషన్ ఉన్నప్పుడు కానీ మనం థే అనే పదాన్ని ఉపయోగిస్తాం. వే థే, వాళ్ళు ఉండి ఉన్నారు అని. అలాగే ఒక స్త్రీ గురించి కానీ, ఎక్కువ మంది స్త్రీల గురించి కానీ మనం మాట్లాడేటప్పుడు థీ అనే పదాన్ని ఉపయోగిస్తాం అనమాట. వే థీ, వాళ్ళు ఉండి ఉన్నారు, వహ్ థీ, ఆమె ఉండి ఉన్నది అని చెప్పడానికి. అలాగే ఈరోజు ఏమి నేర్చుకున్నాం, మనం ఫ్యూచర్లో ఎక్కడ ఉంటాం, ఎలా ఉంటాం చెప్పడానికి హోంగా హోంగి, హోగే హోగి, హోగా హోగే హోంగే హోంగేలు నేర్చుకున్నాం. ఓకే, హోంగా హోంగి అంటే ఉన్నాను అని, ఉంటాను అని. హోగే హోగి అంటే ఉంటావు అని, స్త్రీలింగ పుల్లింగాలు. హోగా హోగి అంటే ఉంటాడు, ఉంటుంది అని. హోంగే హోంగి అంటే ఉంటారు, ఉంటాము, ఉంటాయి, ఇవి చెప్పడానికి ఉపయోగపడుతుంది అనమాట. అర్థమైంది కదా మీకు. సో అది ఇప్పటివరకు జరిగింది షార్ట్కట్లో. షార్ట్గా చెప్పాలంటే ఇలా చెప్పొచ్చు అనమాట. సో ఇదంతా కూడా నేను మళ్ళీ మీకు నోట్స్ ప్రొవైడ్ చేస్తాను, యాజ్ వెల్ యాజ్ మీకు ఏదైతే అక్కడ లింక్ ఇచ్చానో మీకు, నేను ఇప్పుడు లింక్ ఇచ్చానని చెప్పాను కదా, ఆ లింక్లో క్లాసెస్తో పాటుగా, క్లాస్ వీడియోస్తో పాటుగా అక్కడ నోట్స్ అని చెప్పేసి ఉంటుంది బటన్. ఆ నోట్స్ మీద క్లిక్ చేయగానే మీకు ఇలా నోట్స్ కూడా ఓపెన్ అవుతుంది అనమాట. మీరు చక్కగా మీరు ఎక్కడున్నా కూడా మీ ప్రాక్టీస్ అనేది ఆగిపోకుండా చక్కగా మీరు మీ ప్రాక్టీస్ జరగడానికి కావాల్సిన నోట్స్ కూడా అందుబాటులో ఉంది. ఓకే, నోట్స్ కూడా అందుబాటులో ఉంది. చక్కగా ఈ నోట్స్ కూడా మీరు చూస్తూ నేర్చుకోవచ్చు. ఎస్ అను గారు చెప్పండి మేడం. వొకాబులరీలో కొన్ని వర్డ్స్ బాగా కన్ఫ్యూజింగ్ గా ఉన్నాయండి. నా కేలియే అట్లా కే అని రాసి అట్లా జస్ట్ బిట్స్ అండ్ పీసెస్ పెట్టారు కదా, అది హార్డ్ గా ఉంది ఫాలో చేయటం నాకు. అది యాక్చువల్గా ముందుకు వెళ్ళే కొద్దీ ఏమవుతుందంటే మేడం మీకు క్లారిటీ వస్తుంది అనమాట. నేకో అనేది, కోబీ అనేది ఇలా ఏవైతున్నాయి, బీ తో ఇలాంటివి, వైల్ డూయింగ్ అలా పెట్టారు కదా, హుయే ఇలాంటివి ఉంటాయి. యాక్చువల్గా అవి ఏంటంటే యాక్చువల్గా సఫిక్సెస్ అనమాట, ప్రత్యయాలు అవి. ఆ సఫిక్స్ ఏంటంటే ఒక వర్బ్కి యాడ్ చేసినప్పుడు మీకు అది ప్రాపర్ మీనింగ్ని ఫామ్ చేస్తుంది అనమాట. ఓకే, సో అక్కడికి వెళ్ళే వరకు మీకు కన్ఫ్యూజింగ్గా ఉండొచ్చు. వన్స్ మీరు అక్కడ వెళ్ళారంటే మాత్రం, అంటే ఆ లెసన్స్ వరకు మనం వెళ్ళామంటే మాత్రం మీకు క్లారిటీ వచ్చేస్తుంది అనమాట. ఎందుకు అవి ఆ బిట్స్ అండ్ పీసెస్కి ఎందుకు ఇచ్చాము, వాటిని దేనికి కనెక్ట్ చేయాలి, ఓకే, దేనికి కనెక్ట్ చేస్తే మీనింగ్ఫుల్ సెంటెన్సెస్ మనం ఫ్రేమ్ చేయొచ్చు అనేది మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది. అవునులేండి, బట్ ఇప్పుడు రైట్ నౌ కాన్సెప్ట్ అలాగే ఉంటుంది. యాజ్ ఎ బిగినర్గా మీకు అవేంటో తెలియదు కదా యాక్చువల్గా. ఆ బిట్స్ అండ్ పీసెస్ ఏంటనే తెలియదు యాక్చువల్గా. అందుకు గురించి ఏమవుతుందంటే చూడడానికి అవన్నీ ఒకేలా ఉంటాయి. తే హుయే, తేహి అవన్నీ చూడడానికి ఒకేలా ఉంటాయి. కానీ ముందుకు వెళ్ళే కొద్దీ మీకు క్లారిటీ వస్తుంది. ప్రజెంట్ వాటిని అలాగే బై హార్ట్ చేసేసేయండి. కొద్దిగా కష్టంగా ఉన్నా కూడా అలాగే బై హార్ట్ చేసేసేయండి. చూద్దాం. సార్ ఎస్ ప్లీజ్ చెప్పండి సార్. తుమ్ము వచ్చినప్పుడు తే అని వస్తుంది. తుమ్ము వచ్చినప్పుడు థే వస్తుంది మేడం. అవును, పురుషుడైతే థే వస్తుంది, స్త్రీ అయితే థే వస్తుంది. ఓకే ఎస్ ప్లీజ్. అది వస్తుంది, వస్తారు అని ఇంకా చెప్పలేదండి. అదే చెప్తున్నాను కదా, పని వస్తాడు, రావడం అనేది పని కదా. రావడం అనేది ఒక పని కదండి. పని గురించి ఇంకా మనం మాట్లాడుకోవాలా. వస్తాడు, తింటాడు, త్రాగుతాడు, ఓకే, రాస్తాడు, చదువుతాడు, ఇవన్నీ ఏంటి పనులు కదా. వీటి గురించి మనకి చెప్పుకోవాలా, మన వర్బ్స్ ఇంకా స్టార్ట్ చేయాలా. ఈరోజు వరకు ఓన్లీ ఉంటాను, ఉంటాడు, ఉంటుంది, ఉండడం గురించే మాట్లాడుకున్నాం, స్థితి గురించే మాట్లాడుకున్నాం. ఎస్ సార్, సుబ్రహ్మణ్యం గారు చెప్పండి సార్. సార్ యూజువల్లీ మీరు 3500 పదాలు నేర్చుకుంటే ఈజీగా ఉంటుందని అంటున్నారు కదా సార్. అవును. సో కొన్ని మనకు డిక్షనరీలో యూజ్ చేస్తున్నప్పుడు కొన్ని కొత్త పదాలు వస్తున్నాయి సార్. బట్ వన్స్ ఆ 20 వర్డ్స్ మేము క్విజ్ పార్టిసిపేట్ చేయగానే మళ్ళీ అది అవుతుంది. నా క్వశ్చన్ ఏంటంటే అదే ఇప్పుడు కొత్త పదం మనం నేర్చుకుంటున్నప్పుడు కీప్ ఆన్ దాన్ని రివైజ్ చేస్తే గుర్తుంటుంది. కాబట్టి ఐదర్ మన యాప్ లో కంటిన్యూస్ గా మనం ఇవాళ మనం ఇండివిజువల్ గా ఇవాళ సెర్చ్ చేసి నేను 100 పదాలు చూశాను. ఆ 100 పదాలు నాకు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా అందులో అలా కనిపించే ఛాన్స్ అలా ఉంటుందా సార్? డిక్షనరీ వేరు సార్, డిక్షనరీ వేరు, వొకాబులరీ వేరు, రెండింటికి మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు యాక్చువల్గా. లేదు సార్, ఏమైనా బోత్ రెండింటిలో నేను అడిగేది సార్. ఓకే, అలా అడిగితే సపోజ్ ఇవాళ నేను కొత్తగా నేర్చుకున్నాను ఇవాళ సార్, అది కష్టం. అలా ఏమవుతుందంటే మీరు ఏం చేస్తారో మీకే తెలియదు. అంటే కదా సార్, నేను ఇవాళ సపోజ్ ఇప్పుడు సచ్ అని నిజం అది కొత్తగా వాళ్ళు నేర్చుకున్నాను, ఒకసారి చూడగానే నాకు గుర్తుండదు కదా సార్, 10 minutes తర్వాత మర్చిపోతాం. సో అది అవన్నీ మీకు ఏవైతే మీరు సెర్చ్ చేస్తారో అవి మీకు ఈ 3500 మ్యాక్స్ కవర్ అయిపోతాయండి.
కవర్ అవ్వని ఏం చేస్తారంటే ఇంకా అది దానికి అదొక ఎండ్లెస్ అనమాట. యాక్చువల్గా మీరు చెప్పిన కాన్సెప్ట్ అది. ఎందుకంటే మీరు కొన్ని పదాలు సెర్చ్ చేస్తారు, నేను కొన్ని పదాలు సెర్చ్ చేస్తాను. నేను ఇప్పుడు సెర్చ్ చేసుకున్నాను కాబట్టి ఇప్పుడు మేబీ నా కైండ్ ఆఫ్ వర్క్ యూజ్ అయ్యే పదాలు నేను సెర్చ్ చేసుకుంటా. సో అవి అక్కడ మనకి ఆ లాగిన్ లో మనకు ఉంటే దెన్ ఐ కెన్ కీప్ ఆన్ ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండొచ్చు కదా అనే థాట్ లోంచి అడుగుతున్నాను నేను. మేబీ మీ కాన్సెప్ట్ నాకు అర్థం. అండ్ అది ఒకటి ఈ వర్క్ బుక్ లో కూడా సార్ మాక్సిమం ఎక్కడైనా స్టార్టింగ్ ఆర్ ఎండింగ్ లో ఆ 3500 మోస్ట్లీ యూజ్ చేసే పదాలు కూడా ఈ బుక్ లో ఉంటే కొంచెం బాగుండేదేమో అనుకుంటున్నాను సార్ నేను. లేదండి, మొత్తం మీకు ఏదైతే మన స్పోకెన్ హిందీ బుక్ ఉందో ఈ బుక్ లాస్ట్ 70 పేజెస్ అనుకుంటాను. అంటే పేజ్ నెంబర్ 192 నుంచి ప్రతిరోజు యూజ్ చేసే వర్డ్స్ అన్ని కూడా నేను ఇచ్చాను చూడండి ఇక్కడ. 192 సార్, పేజ్ నెంబర్ 192 ఉంటాయి చూడండి. ఓకే, ఎవ్రీథింగ్ అనమాట. అంటే ఒక పర్సన్ ఎలా డిస్క్రైబ్ చేస్తాం, మన ఒక థింగ్ని ఎలా డిస్క్రైబ్ చేస్తాం, షేప్ని ఎలా డిస్క్రైబ్ చేస్తాం, సైజ్ని ఎలా డిస్క్రైబ్ చేస్తాం. ఓకే, ఇట్లాంటి థింగ్స్ అన్ని నేను ఇచ్చుకుంటూ వచ్చాను. తర్వాత ఏంటంటే చూడండి, నెంబర్స్ ఎలా డిస్క్రైబ్ చేస్తాం. ఓకే, తర్వాత క్రియలు స్టార్ట్ అవుతాయి మీకు. క్రియలు అంటే ఏంటి? పనులు, మనం చేసే పనులు. ఓకే, రావడం, వెళ్ళడం, తినడం, త్రాగడం, ఇలాంటి పనులు అనమాట. ఓకే, అది ఒక 600 ఉంటాయి. తర్వాత వస్తే క్రియా విశేషణాలు ఉంటాయి, యాడ్వర్బ్స్ ఉంటాయి అనమాట. యాడ్వర్బ్స్ వస్తే 400 ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసరికి రిశ్తేదార్ అంటే బంధువుని ఎలా పిలవాలి, మన బాడీ పార్ట్స్, తర్వాత ఇలా మనం ఫుడ్ ఐటమ్స్, తినే ఐటమ్స్, ఇలా వెజిటబుల్స్, ఫ్రూట్స్, ఇలా యానిమల్స్, బర్డ్స్, ఇలా టోటల్గా మనం డే టు డే లైఫ్లో మాట్లాడడానికి కావాల్సిన మ్యాథ్స్ కేటగరైజ్ చేసి వొకాబులరీ అక్కడ ఇచ్చాను అనమాట యాక్చువల్గా. అది డే టు డే కూడా కొంత మేము ఇలా ఇంట్లో యూజ్ చేస్తాం. ఇప్పుడు యూజువల్లీ వెజిటేబుల్స్ లేకుండా మనం సో ఇవాళ ఒక 4 వెజిటేబుల్స్ నేర్చుకుంటాను, 4 ఐటమ్స్ యూజ్ చేసి అలా కూడా కొన్ని కొత్త కూడా నేర్చుకుంటే సార్. అవుట్ ఆఫ్ ఓన్లీ డిక్షనరీ అంటే మొనోటమీగా ఉంటుంది సార్ అది. వొకాబులరీ ఇది కూడా. సో డిఫరెంట్ గా ఇచ్చేయడానికి మనకి యూజ్ అవుతుందని అడుగుతున్నాను సార్. ఓకే, లేదండి, అంటే నేను ఇక్కడ యాక్చువల్గా నా ఉద్దేశం ఏంటంటే వొకాబులరీ అనేది ఎండ్లెస్ అండి. అది మీకు అప్పుడు ఇండివిజువల్గా నేర్పించడం అనేది దట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్ సార్. యాక్చువల్గా అది ఎవరి ఇంట్రెస్ట్తో వాళ్ళు ఇండివిజువల్ నేర్చుకోవాలి తప్ప మనకి ఎలా ఉంటుందంటే యాక్చువల్గా అంటే అందరూ యూజ్ చేసి ఒక 3500 వర్డ్స్ నేను ఇచ్చాను అనమాట. ఇది యూనిఫామ్గా ఉంటుంది. ఓకే, మీరు నేర్చుకునేది, వీళ్ళు నేర్చుకుని, అందరూ నేర్చుకునేది ఒకటే. ప్లస్ ఆ ఎగ్జాంపుల్స్ కూడా నెక్స్ట్ క్లాస్లో ఎగ్జాంపుల్స్ ఏమి ఇవ్వాలనేది కూడా నాకు ఒక ఐడియా ఉంటుందన్నమాట. నేను వీళ్ళకి ఈ వర్డ్స్ తెలుసు కాబట్టి నేను వీళ్ళకి ఎగ్జాంపుల్స్ ఇస్తే వీళ్ళు ఈజీగా సెంటెన్సెస్ ఫ్రేమ్ చేయగలుగుతారు. ఓకే, సో అదొక మోటివేషన్, నేను చేయగలుగుతున్నానని ఒక మోటివేషన్. అలా ఒక 3500 పైన కూడా ఎగ్జాంపుల్స్ ఇస్తూ వెళ్తూ ఉంటాను. సో దానివల్ల ఏమవుతుందంటే మనకి డే టు డే లైఫ్లో యూజ్ చేసే వర్డ్స్ అన్నీ బైహార్ట్ అయిపోతాయి. వాటిని ఎలా యూజ్ చేయాలో ఎగ్జాంపుల్స్ కూడా మనకి ఫామ్ చేసేస్తూ ఉంటాం. ఓకే, అది బెటర్ ఆప్షన్ సార్. అలా కాకుండా ఒక్కొక్కరికి ఒక్కొక్క కస్టమైజ్డ్ వొకాబులరీ అనుకోండి. అది నేను మీరేంటి నేర్చుకున్నా నాకు అర్థం కాదు, నేను ఏ ఎగ్జాంపుల్ ఇవ్వాలి నాకు తెలీదు. చాలా కన్ఫ్యూజింగ్ కాన్సెప్ట్స్ అన్నమాట. అర్థమైందా మీకు? అది ఎందుకంటే అది సార్ యాక్చువల్గా ఏంటంటే నేను ప్రతి ప్రాబ్లం మీరు రైస్ చేస్తున్న ప్రతి ప్రాబ్లంకి ఆల్రెడీ నేను ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను అనమాట. అందు గురించి ప్రతిదానికి ఒక సొల్యూషన్ ఉంటుంది. ఎస్ సార్. శ్రీనివాసరావు గారు చెప్పండి సార్. యాక్చువల్గా మెటీరియల్ అంతా మీరు ప్రొవైడ్ చేస్తారండి? మీకు ప్రింటెడ్ బుక్ వస్తుంది మేడం. యాక్చువల్గా మీరు అడ్రస్ పంపిస్తే మేము మీకు ప్రింటెడ్ బుక్ పంపిస్తాం. అంటే నేను అవుట్ ఆఫ్ లో ఉంటాము, నాకు పీడిఎఫ్. ఎక్కడ నుంచి అటెండ్ అవుతున్నారు క్లాసు? నేను ఖతార్ నుంచి అటెండ్ అవుతున్నానండి. ఖతార్ అయితే మేము బుక్ పంపించలేము మేడం, మీకు పీడిఎఫ్ షేర్ చేస్తాం. ఓకే, ఇండియాలో అయితే ఎక్కడికైనా కూడా బుక్ వస్తుంది మీకు. మీరు అవుట్ ఆఫ్ ద కంట్రీ కాబట్టి మీకు పీడిఎఫ్ షేర్ చేయగలుగుతాం మేము. ఓకే సార్. ఓకే మేడం. ఎస్. ఓకే, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ధన్యవాద్. శుభరాత్. చెప్పండి. సార్, ఇందాక మీరు ఆదిలక్ష్మి గారికి పంపిస్తామన్నారు కదా, నా దగ్గర కూడా స్పోకెన్ ఇంగ్లీష్ బుక్ ఉంది, తీసుకున్నాను. సారీ, హిందీ బుక్ మంది ఇన్స్టిట్యూట్. అది క్రియలు కొన్ని మిస్ అయినాయి కదా, తెలుగుని హిందీలో గ్రూప్ లో పంపిస్తాను. అది గ్రూప్ లో పంపిస్తే ఓకే, లేదంటే నాకు పర్సనల్ గా కాదు, ఎవరికి నేను గ్రూప్ లో పంపించేస్తాను చూడండి. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే మేడం. గుడ్ నైట్ సార్. గుడ్ నైట్ మేడం. గుడ్ నైట్. థ్యాంక్ యూ.